హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఇయర్ రౌండప్ 23లో ఈ సెషన్లో మంత్రిత్వ శాఖల వారీగా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఏమున్నాయి, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పోర్టల్స్ ఏమున్నాయని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ ఇదే సెషన్లో దీనికి అనుబంధంగా ఇతర రాష్ట్రాల ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి రాష్ట్రాల వారీగా డిస్కస్ చేస్తాం. కేరళ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అటువంటి రాష్ట్రాలు ఏమి ఉన్నాయి, 23rd ఇయర్లో ఎటువంటి స్కీమ్స్ని స్టార్ట్ చేసినాయి అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో మనకి మినిస్ట్రీ వారీగా ఎందుకోసం అంటే ప్రశ్న వచ్చినప్పుడు ఆ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందని చెప్పేసి మనకి ఫ్రీక్వెంట్లీగా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఫోకస్ చేస్తుంది. కాబట్టి మినిస్ట్రీ వారీగా అధ్యయనం చేస్తే ఒక ఐడియా వస్తుంది మనకు ఆ మినిస్ట్రీ యొక్క పాలసీ ఏంటని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి మనకి ఎప్పుడైనా స్కీమ్స్ అధ్యయనం చేసేటప్పుడు మినిస్ట్రీస్ వారీగా అధ్యయనం చేయాలి. సో మనకి ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1.0, 2.0 చూస్తే గవర్నమెంట్ పాలసీ, పోర్టల్స్, స్కీమ్స్ మీద ప్రత్యక్షంగా 3 to 4 క్వశ్చన్స్, పరోక్షంగా 5 to 6 క్వశ్చన్స్ వచ్చిన దాఖలాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి సో అత్యంత ముఖ్యమైన చాప్టర్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. అందులో ఫస్ట్ మనకు ఎంఎస్ఎంఈ అని చెప్పేస్తున్నది. సో మినిస్ట్రీస్ లోపల కొన్ని ఫేమస్ ఉంటాయి. హెల్త్ మినిస్ట్రీ అని చెప్పేసి, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని చెప్పేసి, కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి. అందులో ఇంకొక వెరీ ఫేమస్ మినిస్ట్రీ ఏంటి అంటే మనకు ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ. సో ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్న మినిస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0లో మనకు ఈ ఛాంపియన్ మీద క్వశ్చన్ వచ్చింది. ఎంఎస్ఎంఈ యొక్క ఫిర్యాదు కోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగం చేస్తాం. సో ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0 వచ్చిన ప్రశ్న అని చెప్పేసి. రైట్, ఫస్ట్ చూస్తే ఏ స్కీమ్ మనకి వార్తల్లో ఉంది అంటే ర్యాంప్ స్కీమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ర్యాంప్ మనకి వరల్డ్ బ్యాంక్ అనేది హెల్ప్ చేస్తుంది. రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఎంఎస్ఎంఈ యొక్క పర్ఫార్మెన్స్ పెంచేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ దీన్ని తీసుకొచ్చింది. దీనికి వరల్డ్ బ్యాంక్ సహాయం చేస్తుంది. సో ఈ క్రింది వాటిలో ఏ పథకానికి వరల్డ్ బ్యాంక్ సహాయం అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇక్కడ వన్ ఆఫ్ ది స్కీము ర్యాంప్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ర్యాంప్ స్కీమ్ మనకు 25, 26 వరకు అమల్లో ఉంటుంది. ఎంఎస్ఎంఈ యొక్క పర్ఫార్మెన్స్ పెంచాలని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకొచ్చినాం. సో ర్యాంప్గా ఉన్నవంటే సో హై లెవెల్లో ఉన్నట్టు, ఎంఎస్ఎంఈ యొక్క పర్ఫార్మెన్స్ హై లెవెల్లో తీసుకోవాలని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ హెల్ప్ చేస్తుంది. అలా మనం చిన్న చిన్న కీవర్డ్స్ ఉపయోగించి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ర్యాంప్ కింద 3 సబ్ స్కీమ్స్ని ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ప్రవేశపెట్టింది. అందులో ఫస్ట్ వస్తుంది గిఫ్ట్ స్కీమ్ అని చెప్పేసి. సో గిఫ్ట్ అంటే గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి ఉద్దేశించబడింది. సో గ్రీన్ ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే హరిత పెట్టుబడులు అని చెప్పేసి ఎంఎస్ఎంఈ అనేది పర్యావరణానికి అనుకూలంగా రావాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చినాము. రెండవది స్పైస్ అని చెప్పేసి ఉన్నది. ఇందులో సర్క్యులర్ ఎకనామీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏమొస్తుంది, రీసైకిల్, రీయూజ్ అని చెప్పేసి అటువంటివి వస్తాయి. సో ఒక వస్తువుని ఉత్పత్తి అనంతరము, వినియోగం అనంతరం తిరిగి ఉపయోగం చేసేదాన్ని సర్క్యులర్ ఎకనామీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకేమన్నా పేమెంట్స్ అనేది డిలే ఉన్నప్పుడు ఆన్లైన్లో మనము పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి ర్యాంపు యొక్క సబ్ స్కీమ్ కింద ఆన్లైన్ డిస్ప్యూట్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చినాము. కేవలము పేమెంట్ యొక్క డిలే అయినప్పుడు మాత్రం ఇది పనికి వస్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, మనకు సమాధానం అని చెప్పేసి ఉంటుంది. ఇట్ ఈస్ అ పోర్టల్. చెల్లింపులు ఆలస్యం అయితే పరిష్కారం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చినాం. ఇది ఓల్డ్ స్కీమ్, ఇదేమో న్యూ స్కీమ్ ఇది. సో ఎంఎస్ఎంఈ కింద మనకు చెల్లింపుల ఆలస్యం మీద 2 పనిచేస్తున్నాయి. ఒకటి సమాధానం అని చెప్పేసి మనకి పోర్టల్ ఉన్నది. సెకండ్ చూస్తే స్కీమ్ వచ్చేసి ఆన్లైన్ డిస్ప్యూట్ రిజాల్యూషన్ ఫర్ డిలేడ్ పేమెంట్స్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. రైట్, వీటి రెండింటికి ఉద్దేశం అనేది సేమ్ మనకు. నెక్స్ట్ జెడిఈడి అని చెప్పేసి ఉన్నది. సో జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఈ ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈని సో వాటి యొక్క ఉత్పత్తుల్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, వాటికి సర్టిఫికేట్ ఇస్తారు జెడిఈడి లోపల. గోల్డ్, సిల్వర్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తారు. అంటే జీరో ఎఫెక్ట్ కలిగి ఉండాలి. జీరో ఎఫెక్ట్ అంటే మనకు ఏమొస్తుందంటే పర్యావరణానికి ఎటువంటి ఎఫెక్ట్ కలిగించొద్దు. జీరో డిఫెక్ట్ అంటే సో ఎటువంటి లోపం కలిగి ఉండద్దు. అటువంటి ప్రోడక్ట్ మనము ఎక్స్పోర్ట్ చేసేందుకు అనువైనదిగా గుర్తించి సో ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ సర్టిఫికేట్ని ఇస్తుంది. జెడిఈడి అని చెప్పేసి గోల్డ్ ఇస్తే గిట సో పర్యావరణానికి అనుకూలంగా ఉన్నట్టు, ఎటువంటి లోపాలు లేని వస్తువు అని చెప్పేసి పిలుస్తాం.
సిల్వర్ అంటే కొద్ది వరకు బెటర్ అని చెప్పేసి పిలవచ్చు. సో గోల్డ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే దాన్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇతర దేశాలు ఈజీగా కొనుక్కుంటాయి. అందుకోసం అని చెప్పేసి మొత్తం మీద మనకు ఎంఎస్ఎంఈ యొక్క ఎక్స్పోర్ట్స్ కోసం అని చెప్పేసి ఇది బాగా పనికొస్తుంది. నెక్స్ట్ ఉద్యమి పోర్టల్ అని చెప్పేసి ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఈ పోర్టల్ పనిచేస్తుంది. ఓన్లీ నమోదు కోసం మాత్రమే ఉద్యమి పోర్టల్ పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ ఛాంపియన్ పోర్టల్, ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ప్రశ్న వచ్చింది. సో ఫిర్యాదుల పరిష్కారం కోసం అని చెప్పేసి ఛాంపియన్ పోర్టల్ పనిచేస్తుంది. ఒకవేళ చెల్లింపులు ఆలస్యం అయితే గిట్ట పరిష్కారం కోసం అని చెప్పేసి సమాధాన్ పోర్టల్ పనిచేస్తుంది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ కాంపిటేటివ్ లీన్ స్కీమ్ అని చెప్పేసి ఉన్నది. ఏముంది? సో తయారీ లోపల మనము వ్యర్థాలు తగ్గించాలి, వేస్టేజ్ తగ్గించాలి, అందుకోసం అని చెప్పేసి వాళ్ళకు నైపుణ్య శిక్షణ ఇస్తుంది. సో వ్యర్థాలను తగ్గించాలి, ఉత్పత్తి పెంచడం మీద అవగాహన కోసం అని చెప్పేసి ఈ కాంపిటేటివ్ లీన్ స్కీమ్ పనిచేస్తుంది. సో కాంపిటేటివ్ అంటే మనకేంటి? వేస్టేజ్ తగ్గించాలి, ప్రొడక్షన్ పెంచాలి, దీని మీద అవేర్నెస్ కల్పిస్తుంది ఎంఎస్ఎంఈ కాంపిటేటివ్ లీన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఈ పేపర్లో ఇంతకుముందు మనం చూస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0లో మనం అంతకుముందు క్లాస్ చేసి ఉన్నాం వాస్తవంగా. సో ఉద్యమ పోర్టల్ మనకి ఆప్షన్లో ఉన్నది అండ్ ఛాంపియన్ ఆప్షన్లో ఉన్నది. ఎంఎస్ఎంఈ యొక్క ఫిర్యాదుల పరిష్కారం కోసం అని చెప్పేసి ఏది పనిచేస్తుంది? సో ఆన్సర్ మనకి ఉద్యమి కాదు, ఛాంపియన్. చూడండి ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఎగ్జామ్లో. రెండు ఎంఎస్ఎంఈ స్కీమ్సే కానీ వాటి ఉద్దేశాలు వేరు కాబట్టి సో మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, పైపైన కాకుండా. ఇది మనకు ఎంఎస్ఎంఈ స్కీము. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కింద ఇంకొక వెరీ ఫేమస్ పథకం మనకి వార్తల్లో ఉంది. పిఎం విశ్వకర్మ అని చెప్పేసి పిలుస్తాం. పిఎం విశ్వకర్మ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 17th సెప్టెంబర్న ఇన్ఫ్యాక్ట్ మన ఇది యశోభూమి లోపల స్టార్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ లోపల మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేస్తారు విశ్వకర్మ అని చెప్పేసి. రైట్, ఈ విశ్వకర్మ యొక్క మన మీనింగ్ ఏంటి అంటే రూరల్లో ప్లస్ అర్బన్లో ఉన్న ఈ హ్యాండ్ క్రాఫ్ట్ ఎవరైతే ఉన్నారో హస్తకళాకారులు 18 రకాల చేతి వృత్తుల కోసం అని చెప్పేసి వీళ్ళు కవర్ చేస్తారు. సో లోన్ అందిస్తారు ఎటువంటి పూచికత్తు అవసరం లేకుండా. ఇట్ ఈస్ కంప్లీట్లీ కొలటరల్ ఫ్రీ, అంటే ఎటువంటి షూరిటీ అవసరం లేదు. సో మనకి క్రెడిట్ సపోర్ట్ ఇస్తారు. ఎన్ని రకాల వృత్తుల కంటే 18 రకాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టేజ్లో 1 lakh ఇస్తారు, 18 months మనం వాయిదా చెల్లించాలి. సెకండ్ స్టేజ్లో 2 lakhs ఇస్తారు, 36 months వాయిదా చెల్లించాలి. అంటే 1 lakhకి 18 months ఉంటే 2 lakhsకి ఏమో 36 months ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఒక్కరికి గరిష్టంగా ఎంత ఇవ్వచ్చు అంటే 3 lakhs వరకు ఇవ్వచ్చు. అంటే ఒకేసారి ఇవ్వరాదు కానీ సో ఫస్ట్ స్టేజ్లో ఇవ్వచ్చు, సెకండ్ స్టేజ్లో ఇవ్వచ్చు కాబట్టి సో ఒకరు మొత్తం మీద 3 lakhs అయితే పొందొచ్చు. ఒకేసారి గరిష్టంగా అంటే 2 lakhs, మొత్తం మీద అంటే మనకు 3 lakhs అని చెప్పేసి వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ మనకి 5 ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే సో 5 yearsలోగా 30 లక్షల మందికి లోన్ ఇవ్వాలని చెప్పేసి ఇది కంకణం కట్టుకుంది. సో రూరల్ అండ్ అర్బన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో రూరల్ అండ్ అర్బన్, సో ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు కూడా మనకు ఎలిజిబిలిటీ ఉన్నది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 1 lakh + 2 lakhs అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పిఎం విశ్వకర్మ అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కిందకి వస్తుంది. సో 23rd yearలో ఎంఎస్ఎంఈ మీద మనకు ఇంతకంటే ఎక్కువ స్కీమ్స్ అయితే లేవు అని చెప్పేసి చెప్పొచ్చు. రెండవది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇది వెరీ వెరీ ఫేమస్ మినిస్ట్రీ. సో ఫస్ట్ చూస్తే మనకు ఆయుష్మాన్ భవ అని చెప్పేసి ఉన్నది. ఇది ఏం లేదు మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ ఆరోగ్య పథకాలు అనేవి అందరికీ రావాలని చెప్పేసి చేపట్టిన ప్రచారం పేరే ఆయుష్మాన్ భవ అని చెప్పేసి పిలుస్తాం. కేవలం హెల్త్ స్కీమ్స్ యొక్క ప్రచారం కోసం అని చెప్పేసి ఈ పేరు మనం పెట్టుకున్నాము. రాష్ట్రపతి స్టార్ట్ చేసింది, 17th నుంచి ఇది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటే ఇక్కడ మనము ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. వీటి పేర్లు మనం మార్చుకొని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని చెప్పేసి పేరు మార్చుకోవడం జరిగింది. సో ఆయుష్మాన్ భారత్ కింద పనిచేసే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పేరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా మనము మార్చుకున్నాము. దీని యొక్క స్లోగన్ ఏంటంటే మనకు ఆరోగ్యం పరమం ధనం అని చెప్పేసి వచ్చింది. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి పిలుస్తాం కదా, అదే మనం స్లోగన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఫేమస్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన స్కీమ్ వార్తల్లో ఉన్నది.
సో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన వెరీ ఫేమస్ స్కీము. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా స్కీమ్. సో మనకు ప్రతి కుటుంబానికి 5 lakhs కవరేజ్ అందిస్తుంది. కుటుంబం మీన్స్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఎవరు వస్తారు మనకి ఇక్కడ అంటే సో ఫ్యామిలీ బేస్ చేసుకుని ఇస్తారు ఇది. బట్ చూస్తే ఇక్కడ ఇండివిజువల్ బేస్ చేసుకొని కేవలము ట్రాన్స్జెండర్స్కు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఈ జన్ ఆరోగ్య యోజన అనేది కంప్లీట్గా మనకు ఫ్యామిలీ బేస్ చేసుకొని ఇస్తారు, ఇండివిజువల్ బేస్ కాదు. అయితే తొలిసారిగా ట్రాన్స్జెండర్స్ కోసం అని చెప్పేసి ఇండివిజువల్ బేస్ కూడా అప్లికేబుల్ చేస్తున్నారని చెప్పేసి మనకు అప్డేట్ రావడం జరిగింది. సో 5 lakhs అని చెప్పేసి ఫర్ ఫ్యామిలీ అని చెప్పేసి మొత్తం భారతదేశంలో 12 కోట్ల ఫ్యామిలీని కవర్ చేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 55 కోట్ల మంది ఇండియన్స్ కూడా ఇది పూర్తిగా కవర్ చేస్తుంది. సో 100% హౌస్ హోల్డ్ పూర్తి చేసుకున్న ఫస్ట్ డిస్టిక్ వచ్చేసి సాంబా అని చెప్పేసి ఉన్నది ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. అంటే ఇక్కడ అన్ని గృహాలకి ఈ స్కీమ్ అయితే మనకు అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి అందరూ అప్లై చేసుకోవడం జరిగింది అని చెప్పేసి సాంబా డిస్టిక్ రికార్డ్ సృష్టించింది. భారతదేశంలోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ విషయంలో 100% హౌస్ హోల్డ్ పూర్తి చేసుకున్న ఫస్ట్ డిస్టిక్ వచ్చేసి సాంబా అని చెప్పేసి ఉన్నది. మనకు జనరల్గా వస్తే గవర్నమెంట్ స్కీమ్లో మైల్ స్టోన్స్ కొన్ని ఉంటాయి. 100% ఏ రాష్ట్రం అని చెప్పేసి ఏ జిల్లా అని చెప్పేసి అట్లా కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ స్కీమ్ని ఎక్కువ ఏ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తుంది, ఫస్ట్ టైం ఎక్కడ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది కదా. సో అట్లా వస్తే మనకి సాంబా అని చెప్పేసి వార్తల్లో ఉంది 100% హౌస్ హోల్డ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి. సో ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరికి హెల్త్ ఐడి అందిస్తారు. అది 14 అంకెలు కలిగి ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ అంకెలు మనం కన్ఫ్యూజ్ కావద్దు. సో 12 లేదా 14 అని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుండా 14 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇటీవల మనకు ఈ ఏబిడిఎం కింద మైక్రో సైట్స్లో కూడా దీన్ని అప్లికేబుల్ చేస్తుంది వెరీ ఫస్ట్ టైం మిజోరం రాష్ట్రం అని చెప్పేసి. మైక్రో సైట్స్ అంటే మనకి ఏమొస్తుందంటే జనరల్గా చిన్న చిన్న క్లినిక్లు అని చెప్పేసి 10 beds అని చెప్పేసి వస్తాయి. సో అందులో కూడా మనకి ఇది అప్లికేబుల్ అవుతుంది. వెరీ ఫస్ట్ టైం ఎవరు అంటే మిజోరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మైక్రో సైట్స్ అంటే చిన్న చిన్న ఆసుపత్రులు క్లినిక్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సంజీవని అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది పార్ట్ ఆఫ్ ది ఏబిడిఎం. అంటే మనకు సో ఆన్లైన్లో మెడిసిన్ మనకు వీళ్ళు ఇస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ టెలిఫోన్లో మనము ప్రాబ్లమ్ చెప్పినట్లయితే వాళ్ళు మెడిసిన్ ఇంటికి పంపిస్తారు. అదే ఈ సంజీవని అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఆరోగ్య మైత్రి ఎయిడ్ క్యూబ్ అని చెప్పేస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఇది. సో మనం భీష్ము అనే స్కీమ్ కింద దీన్ని స్టార్ట్ చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫస్ట్ టైం హాస్పిటల్ని గురుగ్రామ్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది ఫ్రమ్ హర్యానా అని చెప్పేసి ఉన్నది. మీరు ఆన్సర్ చేయండి. గురుగ్రామ్లో ఉన్న హెడ్ క్వార్టర్ వెరీ ఫేమస్. ఒక అంతర్జాతీయ కూటమి యొక్క హెడ్ క్వార్టరు గురుగ్రామ్లో మనకు కనిపిస్తుంది. అది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ టెలిమానస్ అని చెప్పేసి మనకు ఉన్నది. ఇదేంది అంటే సో టెలిఫోన్ లోపల మనకి మెంటల్ హెల్త్ మీద సజెషన్స్ ఇస్తారు. దానికోసం అని చెప్పేసి 14416 అయితే టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుంది. సో మన యొక్క మెంటల్ ఇష్యూస్ ఏమైతే ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు పరిష్కారం అయితే ఇస్తారు. సో ఎగ్జామ్ ఫోబియా ఉందా, లేదా మనకు డిఫరెంట్ సమస్యలు ఉన్నాయా, పర్సనల్ సమస్యలు ఉన్నాయా, సో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చేందుకు పరిష్కారం చెప్తారని చెప్పేసి చెప్పొచ్చు. సో టెలిమానస్ వేరు, ఈ సంజీవని వేరు. రెండు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ అఫేర్స్ కింద పనిచేస్తాయి. టెలిమెడిసిన్ మీన్స్ మనకు టెలిమానస్ మీన్స్ అనేది మెంటల్ హెల్త్కి పరిష్కారం ఇస్తే, ఈ సంజీవని అనేది ఒంట్లో హెల్త్కి పరిష్కారం ఇస్తుంది. నెక్స్ట్ వెరీ ఫేమస్ స్కీమ్ 75/25 ఇనిషియేటివ్ అని చెప్పేసి ఉన్నది. అంటే ఇది సో డయాబెటిక్ కానీ లేదా హై బీపీ కానీ, సో డయాబెటిక్ ప్లస్ హై బీపీ ఉన్న వాళ్ళకు 2025 కల్లా స్టాండర్డ్ కేర్ తీసుకోవాలి. ఎట్లా అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఊళ్ళో ఉన్న హైపర్ టెన్షన్ హై బీపీ వాళ్ళు కానీ డయాబెటిక్ వాళ్ళ కోసం అని చెప్పేసి స్టాండర్డ్ కేర్ తీసుకోవాలి వాళ్ళ పట్ల. ఎప్పటికల్లా 2025 కల్లా. ఎంతమంది? 75 మిలియన్లు. ఇది ఏమో జనాభా, ఇదేమో ఇయర్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరి కోసము? హై బీపీ అండ్ డయాబెటిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నీక్షయ్ మిత్ర అని చెప్పేసి మనకు వెరీ ఫేమస్ ఇనిషియేటివ్ అది. ఇన్ఫ్యాక్ట్ మనము టీబీ ముక్త అని చెప్పేసి టీబీ యొక్క
మన టీబీని 2025 కల్లా ఎండ్ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. దీనికోసం అని చెప్పేసి రాష్ట్రపతి గారు నీక్షయ్ మిత్ర అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్లో స్టార్ట్ చేసినారు. మళ్ళీ ఎందుకు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామంటే 23rd ఇయర్ కరెంట్ అఫేర్స్గా ఇది. అంటే ఇక్కడ చూస్తే మనకు సో దీని యొక్క ప్రచారకర్త వచ్చేసి దీపా మాలిక్ అని చెప్పేసి 23rd ఇయర్లో అపాయింట్మెంట్ పొందింది. దీపా మాలిక్ అనే వ్యక్తి నీక్షయ్ మిత్ర యొక్క అంబాసిడర్గా ప్రచారకర్తగా పనిచేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మీనాక్షి అని చెప్పేసి ఒక అమ్మాయి మనకి వార్తల్లో ఉంది. 13 ఏళ్ళే తను పొదుపు చేసుకున్న సొమ్ము మొత్తాన్ని నీక్షయ్ మిత్ర కోసం ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి నీక్షయ్ మిత్ర అంటే క్షయ రోగులని మనం అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళకి న్యూట్రిషన్ అందించాలని చెప్పేసి ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో మీనాక్షి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండి, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. సో ఫస్ట్ చూస్తే మనకు పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలని చెప్పేసి వార్తల్లో ఉంది. మొత్తం మీద 2.80 లక్షలండి. సో ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం మొత్తం ఎంత గడువు మనకి లక్ష్యం ఎంత 2.80 లక్షలు. తెలంగాణ లోపల మనకి ఇందులో 4000 ఉన్నది. ఇప్పుడు ఉద్దేశం ఏంటి మనకంటే సో ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇతర పరికరాలు అందిస్తుంది. దాంతోపాటు గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా ప్రచారం చేస్తుంది. సో ఇవి మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. మొత్తమే 2.80 లక్షలు అని చెప్పేసి భారతదేశంలో ఏర్పాటు చేస్తారట. లక్ష్యం పెట్టుకున్నాము. ఫస్ట్ స్టేజ్లో మనకు 1.25 lakhs ఉన్నాయి. సో సుమారుగా మొత్తంలో చూస్తే ఇది ఆఫ్ అని చెప్పేసి చెప్పవచ్చు. 1.40 ఆఫ్ అయినప్పటికీ మనం ఆఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్ర 2.80 lakhs అయితే ఫస్ట్ స్టేజ్లో 1.25 lakhs ఓపెన్ చేస్తున్నాము. దీని వెరీ ఫస్ట్ టైం మనకు రాజస్థాన్లో ఉన్న సికార్ లోపల పిఎం మోడీ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏం పనిచేస్తాయి మనకు అంటే సో వ్యవసాయ ఇన్పుట్లు అందిస్తాయి. అంటే ఎరువులు రావచ్చు, విత్తనాలు కావచ్చు, లేదా పరికరాలు కావచ్చు. ఇంకేం ఇస్తాయి, నేల సారాన్ని టెస్ట్ చేస్తాయి, విత్తనాలను టెస్ట్ చేస్తుంది, ఎరువులను కూడా టెస్ట్ చేస్తుంది. దాంతోపాటు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ కోసం అని చెప్పేసి అది ప్రచారం చేస్తుంది. సో మనకి ఇవి 3 అనేవి ఎలా ఉన్నాయో అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే మనం సోర్స్ వచ్చేసి కంప్లీట్గా మినిస్ట్రీస్ యొక్క వెబ్సైట్ తీసుకోవడం జరిగింది. సో మన క్లాస్లో డిస్కస్ చేసిన అంశాలు ఇక్కడ ఉన్నాయి, ఏది కొత్త పాయింట్ లేదు. బట్ మనం 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మన టీఎస్పీఎస్సీ ఇక్కడనే ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ నేషనల్ మెడికల్ డివైస్ పాలసీ అని చెప్పేసి గవర్నమెంట్ పాలసీ కిందికి వస్తుంది. సో 2023లో దీన్ని తీసుకొచ్చిందండి. మొత్తం మనకి 6 పాయింట్స్ ఉన్నాయి కదా. సో 6 వ్యూహాలు అటివి. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చిన్న కోడ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మెడికల్ డివైస్ పాలసీ కోసం అయితే ఫస్ట్ ఏముంది మనకు లైసెన్స్ తీసుకోవాలి. మనము మెడికల్ డివైస్ని ఎవరైతే తయారు చేస్తున్నారో, ఎవరైతే ప్రొడక్షన్ చేస్తున్నారో వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ ఈజీ ఉండాలని చెప్పేసి మనకు ఫస్ట్ పాయింట్ కనిపిస్తుంది. సో రెగ్యులేటింగ్ స్ట్రీమ్ లైనింగ్ అంటే లైసెన్స్ అనేది ఈజీగా ఉండాలి, సింగిల్ విండో ఉండాలని చెప్పేసి తీసుకున్నాం. సెకండ్ది మనకు మ్యాన్ పవర్ ఉండాలి, అంటే హ్యూమన్ రీసోర్స్ ఉండాలి మెడికల్ డివైస్ తయారు చేయాలంటే. థర్డ్ది మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, సో మౌలికమైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మూడవది. నెక్స్ట్ రూపాయలు ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి మనకు సో ఇన్ఫ్యాక్ట్ ఏమొస్తుంది అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ప్రైవేట్ రంగం యొక్క పెట్టుబడిని మనం ఆకర్షణ చేయాలని చెప్పేసి ఈ పాలసీ రూపొందించారు. నెక్స్ట్ ఇప్పుడు నీకు మనుషులు ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉన్నది అండ్ డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి, నీ యొక్క ఆలోచనలు అప్లై చేయాలి. దట్ ఈస్ కాల్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అని చెప్పేసి పిలుస్తాం. నవకల్పనలు ఊహించాలని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఎస్ ఈ ఆలోచనలతోని డబ్బులతోని వస్తువు తయారైంది, దాన్ని ఏం చేయాలి, నువ్వు మార్కెటింగ్ చేయాలి. కాబట్టి సో బ్రాండ్ పొజిషనింగ్ అండ్ అవేర్నెస్ క్రియేషన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే వస్తువుని మనము దాన్ని ప్రచారం చేస్తేనే అమ్ముడుపోతుంది. సో ఎంత ఉన్నప్పటికీ దాన్ని ప్రచారం చేయకుంటే అమ్ముడుపోదు. రైట్, ఇవి మనం 6 పాయింట్స్ ఈజీగా మనం దీంతో గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి, ఫస్ట్ లైసెన్స్ తీసుకోవాలి, తీసుకున్నావు, మనుషులు కావాలి, సామాన్ కావాలి, డబ్బులు కావాలి. ఇవి ఉన్నప్పటికీ నీ థింకింగ్ పవర్ కావాలి. నెక్స్ట్ దాన్ని మార్కెట్ చేసుకోవాలని చెప్పేసి సో నేషనల్ మెడికల్ డివైస్ పాలసీ లోపల ఏమున్నాయంటే 6 ఉన్నాయి. నెక్స్ట్ పిఎం ప్రాణం అని చెప్పేసి ఉంది. ఇందులో ఏమొస్తుందంటే మొత్తం మీద కృత్రిమ ఎరువులు వద్దు, సేంద్రియ ఎరువుల వైపు రైతుల్ని ప్రోత్సహించాలని చెప్పేసి మనము పిఎం ప్రాణం స్కీమ్ను తీసుకొచ్చినాం. ఈ ఫుల్ ఫామ్ ఏంటి అట్లా ఎవరు అడగరండి, ఒకసారి చూసుకోండి. బట్ అంతగా మనకైతే అవసరం లేదని చెప్పేసి చెప్పొచ్చు. ఏముంది ఫుల్ ఫామ్ మనం చూస్తే
పిఎం ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ నౌరిష్మెంట్ అండ్ అమోలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ అని చెప్పేసి, మొత్తం మదర్ ఎర్త్ అనేది కృత్రిమ ఎరువులు ఉపయోగిస్తే సో మొత్తం మీద క్షీణించిపోతుంది, రిస్టోర్మెంట్ చేయాలి, నౌరిష్మెంట్ చేయాలి, అంటే పోషకాలు అందించాలని చెప్పేసి మొత్తం మీద పిఎం ప్రాణం అంటే సో నేలకు ప్రాణం పోయాలి, ఎర్త్కు ప్రాణం పోయాలి, ఏ విధంగా మనము సేంద్రియ ఎరువులు ఉపయోగించి చేయాలని చెప్పేసి మనం దీన్ని తీసుకురావడం జరిగింది. చిన్న చిన్న కీవర్డ్స్తో దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరిక యోజన అని చెప్పేసి PMBJP అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఏం లేదు, వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్లో భాగంగా దీన్ని తీసుకురావడము జరిగింది. సో భారత్ బ్రాండ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక ఎరువు బస్తా మనకు యూరియా కావచ్చు లేదా DAP కావచ్చు, ఎరువు బస్తా ఉంటే 2/3 వంతు అనేది సో భారత్ బ్రాండ్ అని చెప్పేసి రాయాలి, 1/3 అనేది సంథింగ్ కంపెనీ పేరు రాసుకోవాలి. ఒక వస్తువు యొక్క ఉత్పత్తి మనం అమ్మినప్పుడు యూరియా కావచ్చు లేదా DAP కావచ్చు, ఆ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్లో మనము 2/3 వంతు అనేది భారత్ బ్రాండ్ అని చెప్పేసి రాయాలి, 1/3 సంథింగ్ ఎరువు కంపెనీ అని చెప్పేసి రాసుకోవాలి. అదే మనకు వన్ నేషన్ వన్ ఎరువు అని చెప్పేసి పిలుస్తాం. మనకి లాస్ట్లో ఈ వన్ నేషన్ మీద ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేయబోతాం ఇదే క్లాస్లో. సో వన్ నేషన్ వన్ రేషన్ అని చెప్పేసి ఇటువంటి మనకు కొన్ని ఉన్నాయి. సో అవన్నీ ఒక దగ్గర డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రధానమంత్రి జన ఔషధి యోజన అని చెప్పేసి మనకి సో జన ఔషధి కేంద్రాలు అని చెప్పేసి మనం వీటిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో మనకు జనరిక్ మందులని అమ్మే సెంటర్స్ ఇవన్నీ, అంటే సో ఒక బ్రాండ్ నేమ్తో కాకుండా ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్ని మనం అమ్ముతాం డైరెక్ట్గా. సో జ్వరం వస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ డోలో అని చెప్పేసి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జెనరిక్, డోలో మన కంపెనీ పేరు. ఇన్ఫ్యాక్ట్ ఇది 2023 కల్లా మనము ఫస్ట్ లక్ష్యం ఏంటిది అంటే మనకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. సో లక్ష్యం మనకు 10,000 కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాము. దీన్ని కొత్తగా మనం మార్చుకున్నాము. మార్చి 2026 కల్లా 25,000 కేంద్రాలుగా. సోర్స్ మనకు PIB సోర్సు. సో ఇయర్ ఎండ్ రివ్యూ అని చెప్పేసి మనకు నేను గ్రూప్లో అంతకుముందు పోస్ట్ చేసిన, ప్రతి ఇయర్లో ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత మినిస్ట్రీ వారీగా ఇయర్ ఎండ్ రివ్యూ అని చెప్పేసి వస్తుంది. దాని ప్రకారం మనకు 10,000 కేంద్రాల తర్వాత కొత్త లక్ష్యం పెట్టుకున్నాము. మార్చి 2026 కల్లా సో 25,000 కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. మనకు అంతకుముందు చూస్తే మార్చి 25 కల్లా సో 25 కల్లా 10,500 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటే దీన్ని డిసెంబర్ కల్లా మనం దీన్ని లక్ష్యం మార్చుకున్నాము. సో ఫస్ట్ చూస్తే ఇది మనం స్టార్ట్ చేసినప్పుడు మార్చు 2025 నాటికి 10,500 కేంద్రాలు ఓపెన్ చేయాలి. తర్వాత ఏం చేసినా మనం దీని లక్ష్యాన్ని మార్చుకొని డిసెంబర్ నాటికే 10,000 కేంద్రాలు ఓపెన్ చేయాలనుకున్నాము. బట్ మనము నవంబర్ నాటికే అచీవ్మెంట్ సాధించినాము. 10,000వ కేంద్రం అనేది డియోగర్ లోపల జార్ఖండ్ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 10,000 అయిపోయినాయి కాబట్టి సో మనం ఏం చేయాలి, మళ్ళీ మార్చు 2026 నాటికి 10,500 కాదు 25,000 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. అంతకుముందు 10,500 ఉంటే దాన్ని దాదాపు రెట్టింపు చేసుకోవడం జరిగింది. 21,000 రెట్టింపు డబ్బులు వస్తే నాకు తెలుసు, కానీ సో సుమారుగా మనం అంచనా వేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే మన 25 ఉన్నది, 26 అంటే నేను ఆల్రెడీ PIB సోర్సే పెట్టినా కాబట్టి మనకి ఇబ్బంది మనకి లేదు అక్కడ. సో మినిస్ట్రీ ఇయర్ ఎండ్ రివ్యూలో ఇది రావడం జరిగింది. లేదా మీరు ఒకసారి ప్రధానమంత్రి ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్లో కాబట్టి సో జన ఔషధి పరియోజన అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్లో టెస్ట్ చేసి PIB అని చెప్పేసి కొట్టండి, ఆల్మోస్ట్ మనకు ఈ ఆర్టికల్ వస్తుంది. సో మార్చి 26 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 25,000 కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకున్నాము. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అండి, ట్రైబల్ అఫేర్స్ అని చెప్పేసి ఉన్నది. PMPVTG మిషన్, దీని ఇంకేమంటామంటే మనము PM జన్మన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది నవంబర్ 15న బిర్సా ముండా జయంతి నాడు మనకు సో ప్రధానమంత్రి గారు జార్ఖండ్లో ఉన్న ఉలిహత్ గ్రామంలో ఓపెన్ చేయడం జరిగింది. సో PVTGల యొక్క ఇది సోషియో ఎకనామిక్ స్టేటస్ని పెంచాలి, దాంతోపాటు వాళ్ళ యొక్క HDIని పెంచాలి. అందుకే మనం రెండు గుర్తుపెట్టుకోవాలి.
సో మనం పిఐబి సోర్స్ ఎందుకు తీసుకుంటాం కరెంట్ అఫైర్స్ కోసం అంటే గవర్నమెంట్ పాలసీలో గవర్నమెంట్ స్కీమ్లో డాటా అనేది స్కీమ్ యొక్క ఉద్దేశం అనేది గవర్నమెంట్ అనేది ఏం చెప్తుందో అది మాత్రమే ఇస్తారు. అందులో ఏముంది మనకు సోషియో ఎకనామిక్ స్టేటస్ పెంచాలి, హెచ్డిఐని కూడా పెంచాలని చెప్పేసి ఉంటుంది. ప్రశ్న ఏమొస్తా అంటే ఇటీవల బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పిఎం జన్మన్ యొక్క ఉద్దేశం ఏంటి? ఏ ఆప్షన్? సో పీవీటీసీ గ్రూప్స్ ఉన్నాయి కదా, మనకు మొత్తం 75 గ్రూప్స్ ఉంటాయి 18 రాష్ట్రాలు ప్లస్ అండమాన్ నికోబార్ దీవుల్లో. పీవీటీసీ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ పెంచాలి, బి వాటి యొక్క హెచ్డిఐ పెంచాలని చెప్పేసి ఉంటుంది. సో సి బోత్ అని చెప్పేసి ఉంటుంది, డి నన్ను అని చెప్పేసి ఉంటుంది. మనం ఇది ఒకటి తీసుకోవద్దు, సో బోత్ అని చెప్పేసి ఆన్సర్ తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఆది వ్యాఖ్యాన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పేరు. మనకు ఈ ట్రైబల్ పీపుల్స్ యొక్క ఆ సంస్కృతి అర్థం కావాలని చెప్పేసి దీన్ని మనము తీసుకొచ్చినాము. ఏమంటే మనము 2 డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గిరిజన సాంప్రదాయాల యొక్క సంక్లిష్టత అర్థం చేసుకోవాలని అని చెప్పేసి దీన్ని ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కండక్ట్ చేసేది ఎవరంటే నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఎన్టీఆర్ఏ సంస్థ దీన్ని కండక్ట్ చేస్తుంది. మన రెండే కనిపిస్తున్నాయి ట్రైబల్ అఫైర్స్లో లాస్ట్ ఇయర్లో. మీకు 22nd న్యూస్ కావాలంటే మనము ఈ గ్రూప్ 1 కంటే ముందు అంటే మనం June 11th ఎగ్జామ్ రాసినాం కదా. సో ఇన్ఫ్యాక్ట్ దీనికంటే ముందు మనము September 2022 నుంచి ఒక క్లాస్ చేసి ఉన్నాం మనం. సో అది మనం చూసుకోవచ్చు. 22nd ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలంటే ఈ ప్రిలిమ్స్ 2.0 కంటే ముందు క్లాస్ గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పేసి మనం క్లాస్ చేసి ఉన్నాం కదా. ఆ క్లాస్లో 22nd ఇయర్ స్కీమ్స్ మొత్తం వస్తాయి, బట్ అంతగా అవసరం లేదు. మన ఎగ్జామ్ జూన్లో కాబట్టి ప్రిలిమ్స్ ఇది. సో 23rd ఇయర్ సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అని చెప్పేసి మనకు ఒకటే స్కీమ్ వార్తల్లో ఉంది, దట్ ఈస్ కాల్డ్ పిఎం వికాస్ స్కీమ్ అండి. వాస్తవంగా మొత్తం మనకు 5 స్కీమ్స్ ఉండే, ఈ 5 స్కీమ్స్ ప్లేస్లో ఒకటే సమగ్ర స్కీమ్ తీసుకొచ్చినారు, అదే పిఎం వికాస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మైనారిటీ యొక్క వెల్ఫేర్ కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఈ కొత్తగా వచ్చే స్కీమ్ ఏంటి? పిఎం వికాస్ అని చెప్పేసి పిలుస్తాం. 5 స్కీమ్స్ ఏంటి అంటే ఇవి 5 స్కీమ్స్ అండి. హమారీ ధరోహర్, ఉస్తాద్, సికో ఔర్ కామో, నయి రోష్ని, నయి మంజిల్ అని చెప్పేసి 5 స్కీమ్స్ ఉన్నాయి కదా. 5 స్కీమ్స్ ప్లేస్లో ఒకటే స్కీమ్ వచ్చింది, పిఎం వికాస్ అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ ఈ పిఎం వికాస్లో ఇన్ఫ్యాక్ట్ మనకి 4 పిల్లర్స్ కనిపిస్తున్నాయి. 4 పిల్లర్స్ ఏంటి అంటే ఫస్ట్ది స్కిల్ అండ్ ట్రైనింగ్ అండి. ఇంతకుముందు 2 స్కీమ్స్ అని చెప్పేసి ఉండే కదా, ఈ 2 స్కీమ్స్ ప్లేస్లో ఒకటే తీసుకొచ్చినారు, స్కిల్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి. ఏంటి అవి? సికో ఔర్ కామో అని చెప్పేసి ఉన్నది, హమారీ ధరోహర్ ఉస్తాద్ అని చెప్పేస్తున్నది. ఇవి రెండింటి ప్లేస్లో ఒకటే వచ్చింది, స్కిల్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి పిలుస్తాం. చూడండి, ఇవి రెండింటి ప్లేస్లో ఇది ఒకటే వచ్చింది. నెక్స్ట్ నయి రోష్ని అని చెప్పేసి లీడర్షిప్, నయి మంజిల్ అని చెప్పేసి ఎడ్యుకేషన్. ఇవి స్కీమ్స్ అనేవి తీసిపడేసి ఒకటే తీసుకొచ్చి దానికి 4 పిల్లర్స్ అని చెప్పేసి అంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడ 5 స్కీమ్స్ ప్లేస్లో ఒకటే స్కీమ్ తీసుకొచ్చారు, ఉద్దేశం మాత్రం సేమే. టీఎస్పీఎస్సీ ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్ హార్డ్గా ఇద్దామని చెప్పేసి భావించి ఈ నయి రోష్ని ప్లేస్లో వచ్చిన పిల్లర్ ఏంటని చెప్పేసి అట్లా ప్రశ్న ఇస్తే కూడా ఇవ్వచ్చు. అందుకే మనం ప్రశ్న మిస్ అవ్వద్దని చెప్పేసి సమగ్రంగా రాయడం జరిగింది. సో దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం అందరం కూడా. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి మనకి సో పిఎం కుసుమ్ స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇది పిఎం కుసుమ్, ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1.0 2.0 మొత్తమే ప్రశ్న అయితే వచ్చి ఉన్నది కొన్ని కూడా. ఏంటి పిఎం కుసుమ్ అంటే కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహా అభియాన్ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం మీద ఏం లేదు, వ్యవసాయాన్ని డీకార్బనైజ్ చేయాలి, ఇది ప్రాథమిక లక్ష్యం అండి. అంటే ఎట్లా చేయాలి అంటే మనకు సోలార్ పంప్స్ ఎక్కువ ఉపయోగించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. ఉపయోగిస్తే ఏమవుతుంది, రైతుకి వాటర్ భద్రత కల్పిస్తాం మనము. ఎస్, రైతుల ఆదాయం పెంచవచ్చు. సో వాటర్ ఎక్కువ సౌకర్యం ఉంటే పంట మంచిగా పండి సో మార్కెట్లో ధర వస్తుంది కాబట్టి రైతుల ఆదాయం మనం పెంచుకోవచ్చు. పర్యావరణ కాలుష్యం కూడా మనకు పూర్తిగా అరికట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి సో 4 లక్ష్యాలు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. బట్ మెయిన్ థీమ్ ఏంటి అంటే డీకార్బనైజ్ చేయాలి, వ్యవసాయంలో కార్బన్ ఎమిషన్స్ రావద్దని చెప్పేసి దీన్ని మనము సోలార్ కరెంట్ వైపు రైతుల్ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాము. అయితే మనకి ఇటీవల చూస్తే స్కీము యొక్క అప్డేట్ ఏంటి, మనకు 2026 మార్చ్ వరకు దీన్ని పొడిగించడం జరిగింది.
సో మనకి దీన్ని చూస్తే గ్రామీణ భారతదేశం మొత్తం మీద 30.8 గిగావాట్స్ వచ్చేసి సోలార్ ఎనర్జీని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము ఈ స్కీమ్ కింద. 2026 మార్చి వరకు చూస్తే 30,000 మెగావాట్స్ అన్న ఒకటే, 30 గిగావాట్స్ అన్న ఒకటే, ఇది మనం లక్ష్యం పెట్టుకున్నాము. సో సోలార్ పంప్స్ ద్వారా రైతులకి మంచి సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం. పిఎం కుసుమ్ మీన్స్ మనకి ఏం గుర్తుకు రావాలంటే వ్యవసాయాన్ని డీకార్బనైజ్ చేయాలని చెప్పేసి గుర్తుకు రావాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ స్కీము లఖ్పత్ దీదీ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి దీన్ని కండక్ట్ చేస్తుంది. లఖ్పత్ దీదీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు. సో ఇది మనం ఇక్కడ రాయాలి, ట్రాప్ కావద్దని చెప్పేసి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అధ్యయనం చేసేటప్పుడే సో లఖ్పత్ దీదీ అంటే మహిళలని ఆర్థికవేత్తలను చేయాలి, లక్షాధికారి చేయాలి. ఎంతమంది మహిళని? 2 కోట్ల మందిని చేయాలి. బట్ మనం మొన్న బడ్జెట్ లోపల 1 కోటి పెంచినాం కాబట్టి 3 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ మనం నిత్యం అప్డేట్ అవుతూనే ఉండాలి. సో మనం కంపల్సరీ అప్డేట్ అవుతున్నాము, రోజు డైలీ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. రైట్. అయితే అమ్మాయిలు కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి ఎగ్జామ్లో ఓవర్లుక్లో వెళ్ళిపోవచ్చు. అది కాదని చెప్పేసి ఇప్పుడే అధ్యయనం చేయాలి. డబ్బులు ఉన్నాయి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి అనుకోవద్దు. సో మినిస్ట్రీ ఆఫ్ ఏంటి మనకు రూరల్ అని చెప్పేసి అనుకోవాలి. కేవలము రూరల్ ఉమెన్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేయడం ద్వారా ప్రతి మహిళ కూడా ₹1,00,000 వైపు వెళ్ళాలని చెప్పేసి దీన్ని మనము లక్ష్యం పెట్టుకున్నాము. ఇంకోటి మరి అందరు మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో లేరు కాబట్టి సంగతన్ సే సమృద్ధి అని చెప్పేసి కొత్త స్కీమ్ తీసుకొచ్చినాం. అంటే కనీసం మనము అర్హులైన గ్రామీణ మహిళలు అందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండాలని చెప్పేసి ఈ స్కీమ్ పనికొస్తుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంటే లఖ్పత్ దీదీ, గ్రూప్లోకి రావాలి అంటే సంగతన్ సే సమృద్ధి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి మనం ఇది గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది. సో కాబట్టి ఈ మినిస్ట్రీ మనం కండక్ట్ చేస్తుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ మనకి 24 మార్చి నాటికి చూస్తే 2.95 ఇళ్ళు నిర్మించాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నాం. దీని లక్ష్యాన్ని ఇటీవల పొడిగించినాం మనం. నెక్స్ట్ 5 ఇయర్స్లో మరొక 2 కోట్లు మనం యాడ్ చేసుకున్నాము. సో 3 కోట్లు కాస్త ఏమైంది 5 కోట్లుగా మారిపోయింది. సో మార్చి 2024 నాటికి చూస్తే 2.95 కోట్లు అయితే మొన్న బడ్జెట్ లోపల మనం వేసినామంటే మరొక 5 ఏళ్ళు పొడిగించి మరొక 2 కోట్ల ఇల్లు ఎక్కువ కట్టాలని చెప్పేసి లక్ష్యము పెట్టుకున్నాము. నెక్స్ట్ మన సమర్థ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సమర్థ మనం ఏం లేదు, గవర్నమెంట్ అనేది గ్రామ పంచాయతీ స్థాయిలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి సమర్థ అనే పోర్టల్ని తీసుకొచ్చింది. వెరీ వెరీ ఫేమస్. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, దేర్ ఈజ్ ఏ అనదర్ సమర్థ అని చెప్పేసి రాయడం జరిగింది. స్కీమ్స్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద టెక్స్టైల్ సెక్టార్. సో వస్త్ర పరిశ్రమ లోపల కెపాసిటీ బిల్డింగ్ కోసం అని చెప్పి సమర్థ స్కీమ్ పనిచేస్తుంది. ఆ సమర్థ వేరే, ఈ సమర్థ మనకి వేరే. నెక్స్ట్ ఇంకా కొన్ని మనకి ఇవేమో పోర్టల్స్, ఇవన్నీ ఏంటి పోర్టల్స్. ఫస్ట్ చూస్తే మనకు ఈ సారస్ అని చెప్పేసి ఉన్నది. ఇదేంటి అంటే సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యొక్క ఉత్పత్తుల్ని మార్కెట్ చేయాలని చెప్పేసి దీన్ని మనము ఇది తీసుకొచ్చినాము. నెక్స్ట్ యూఎల్ పిన్ అని చెప్పేసి లేదా భూ ఆధార్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రతి భూమికి 14 అంకెల కోడ్ ఉంటుంది. సో 2024 నాటికి ప్రతి భూమి అనేది సో డిజిటలైజ్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకురావడము జరిగింది. నెక్స్ట్ చూస్తే జలదూత్ పిన్ అని చెప్పేసి యాప్ అని చెప్పేసి ఉన్నది. సో మనకి బావులలో వాటర్ లెవెల్ని ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ చెక్ చేస్తారట. అదే మనకు జలదూత్ యాప్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఉపాధి హామీ స్కీమ్ అని చెప్పేసి మనకు ఉన్నది. సో ఇది నెంబర్ ఆఫ్ టైం మనం డిస్కస్ చేసినాం. మళ్ళీ ఇక్కడ ఎక్కువ అవసరం లేదు. 1 ఏప్రిల్ నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వచ్చినాయి. అయితే మనం రాసేది గ్రూప్ 1 ఎగ్జామ్ జూన్లో కాబట్టి సో మళ్ళీ 1 ఏప్రిల్ నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి కాబట్టి మనం దీన్ని స్కిప్ చేయవచ్చు అండి. ఏపీపీఎస్సీ వాళ్ళు అధ్యయనం చేయండి, కానీ గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసము టీఎస్పీఎస్సీ వాళ్ళు అయితే స్కిప్ చేయవచ్చు. ఎందుకంటే మనకు మళ్ళీ కొత్త వేతనాలు వస్తాయి కాబట్టి అంతగా మనకు అవసరం లేదు. రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ క్వశ్చన్ ట్రాప్ చేయవచ్చు. ఈ మహాత్మా గాంధీ నేషనల్ స్కీమ్ మొత్తం ఉంది కదా, ఉపాధి హామీ స్కీమ్ వచ్చేసి దీంట్లో ఎవరు అర్హులు అంటే ఇక్కడ అడల్ట్ మెంబర్ ఆఫ్ ది ఎనీ రూరల్ హౌస్ హోల్డ్ అంటే అడల్ట్ మెంబర్ అయితే అయిపోతుంది. 18+ ఏజ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఒక కమిటీ మనకి వార్తల్లో ఉంది, అమర్జిత్ సిన్హా కమిటీ అని చెప్పేసి. అయితే ఈ ఉపాధి హామీ స్కీమ్ అనేది పేదరికం యొక్క నిర్మూలన కోసం అని చెప్పేసి ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పేసి ఇది టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్
జనవరి 1 నుంచి ఇదే ఇయర్లో మనకు ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి అమల్లోకి వచ్చింది. అంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్నట్లయితేనే వాళ్ళు డబ్బులు వస్తాయి, లేకుంటే పనిచేసినా కూడా అది వ్యర్థమైతే అయిపోతుంది. ఇక చూస్తే ఈ చట్టం వచ్చేసి 2005లో వచ్చింది, స్కీమ్ వచ్చేసి 2006లో అమల్లోకి వచ్చింది. రైట్ టు వర్క్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీరు ఆన్సర్ ఏంటి? రైట్ టు వర్క్ వచ్చేసి ఏ డిపిఎస్పి ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ విషయంలో 100 రోజులు పని కల్పిస్తుంది. దరఖాస్తు చేసినాక 15 రోజుల్లోగా మనం పని కల్పించకుంటే నిరుద్యోగ భృతి పొందే హక్కు కలిగి ఉన్నాము. సో ఉమెన్ యొక్క భాగస్వామ్యం మనకి 1/3 అయితే ఉండాలని చెప్పేసి ఇది ఉపాధి హామీ స్కీమ్ చెప్తుంది. నెక్స్ట్ మన మిషన్ అమృత్ సరోవర్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఈచ్ డిస్టిక్ లోపల 75 అమృత్ సరోవర్లు మనము నిర్మించాలి. 75 అమృత్ సరోవర్లు ఈచ్ డిస్టిక్ లోపల నిర్మించాలి. సో అవి ఉన్న వాటిని బాగు చేయవచ్చు, లేదా కొత్తగా కూడా కట్టచ్చు. మరి లక్ష్యం ఎంత అంటే 15 ఆగస్టు 2023 నాటికి 50,000 లక్ష్యం పెట్టుకోవాలి. మరి ఏమైంది మనకు? సో ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి పిఐబి సోర్స్ ప్రకారం చూస్తే 21 ఫిబ్రవరి నాటికి మనము ఎన్ని ఐడెంటిఫై చేసినామంటే అమృత్ సరోవర్గా 109,000 ఐడెంటిఫై చేసినాము. ఎన్ని పూర్తి చేసినామంటే 70,000 పూర్తి చేసుకున్నాం. లక్ష్యాన్ని మనము దాటుకొని వెళ్ళిపోయినాము. 15 ఆగస్టు నాటికి 50,000 ఈ ఒకటి మనకు లక్ష్యం కనిపిస్తుంది. నేను మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ్యాక్ట్ రూరల్ డెవలప్మెంట్ సైట్స్ అనేది ఇన్ఫ్యాక్ట్ చెక్ చేసిన. మళ్ళీ మీరు అమృత్ సరోవర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ మనకు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే కొట్టండి, ఏది అమృత్ సరోవర్ మీకు కనిపిస్తుంది. ఒక టేబుల్ ఉంటుంది. సో కమ్మీలు ఉంటే మనకు కమ్మీ లోపల ఇదేమో ఐడెంటిఫై అయింది, ఇదేమో పని స్టార్ట్ అయింది, ఇదేమో పూర్తి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. 21 అంటే మనం నిన్న నోట్స్ రాయడం జరిగింది కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ మనకు 70,000 పూర్తి కావడం జరిగింది ఇంతవరకు. ఇదైతే గణాంకాలు జస్ట్ నేను అప్డేట్ కోసం పెట్టినా, ఇది కూడా మనకు అవసరం లేదు. ఇదేమో పిఐబి న్యూస్లో ఒకనాడు ఈ పార్లమెంట్ సెషన్స్ లోపల చెప్పిన ఆన్సర్ ప్రకారం చూస్తే 68,000 పూర్తయినాయి. ఎప్పటికీ 28 నవంబర్ నాటికి. ఇది అంత గణాంకాలు అవసరం లేదు ఎగ్జామ్ దృష్ట్యా. ఎందుకోసం అంటే మన లక్ష్యం ఎంత? 50,000. లక్ష్యాన్ని మనము పెంచుకున్నామని చెప్పేసి ఒకసారి మంత్రి చెప్పడం జరిగింది. అట్లా లక్ష్యం ఇంతవరకు ఏం పెంచుకోలేదు, 50,000 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటే లక్ష్యాన్ని దాటుకొని పోయినామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూస్తే మనకి అమృత్ సరోవర్ సైడ్ వచ్చేసి యూపీ లోపల రాంపూర్లోని పట్వాయి అంటాము. ఇది అర్థమైందా? మనకు కన్ఫ్యూజ్ కావద్దు. మన లక్ష్యం వచ్చేసి 50,000. బట్ ఏమైంది అంటే 1,00,000 వరకు మనము చేసినాము. అయితే ఈ మంత్రులు మనకి బయట మాట్లాడేటప్పుడు లక్ష్యము పెట్టుకున్నాం అని చెప్పేసి చెప్తారు కొన్నిసార్లు. అది మనకు అథెంటిక్ కాదు. ఇక్కడ చూస్తే ఆ సైట్లో ఉన్నది మనకు అథెంటిక్. అయితే ఒక అమృత్ సరోవర్ అని చెప్పేసి మనం ఎప్పుడు పిలుస్తామంటే అందులో మనకు 1000 క్యూబిక్ మీటర్ల నీరు ఉండాలి కంపల్సరీ. 1000 కాదు, 10,000 ఉండాలి. సో 10,000 క్యూబిక్ మీటర్ల వాటర్ ఉండాలి. 1 ఎకరం విస్తీర్ణం కలిగి ఉండాలి. అట్లా ఉంటే దాన్ని అమృత్ సరోవర్ అని చెప్పేసి పిలుస్తాం. గుంట తీసుకొచ్చి అమృత్ సరోవర్ అంటే ఇది పనికిరాదు. సో గుంట కాదు, ఎకరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి. ఫస్ట్ మనకి ప్రాజెక్టు నమన్ అని చెప్పేసి వార్తలు ఉంది. సో నమన్ అంటే ఏంటి అంటే ఈ ఫిర్యాదుల కోసం అని చెప్పేసి పరిష్కార కేంద్రము. ఎవరిది మనకు అంటే ఇన్ఫ్యాక్ట్ చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా పదవి విరమణ చెందిన వాళ్ళు కావచ్చు. ఈ ఆర్మీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. సో ఫస్ట్ మనకు ఢిల్లీ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా చనిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల సమస్యలను ఇక్కడ పరిష్కారం చేయాలని చెప్పేసి ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం, నమ్మన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అగ్నిపథ్ స్కీమ్ అండి. ఇది ఓల్డ్ స్కీమ్ అయినా రాసిన, ఎందుకంటే మనం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది కాబట్టి. సో వీటిని అగ్నివీర్స్ అని చెప్పేసి పిలుస్తాం. 17.5 ఏజ్ ఉండాలి, 21 ఇయర్స్ అని చెప్పేసి గరిష్ట ఏజ్ అని చెప్పేసి పిలుస్తాం. షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్ మోడల్ అని చెప్పేసి సో 4 ఇయర్స్ మాత్రమే అమల్లో ఉంటుంది. సో దీనికి 4 ఇయర్స్ అయిన తర్వాత 20% మందిని కంటిన్యూ చేస్తారు. వాళ్ళు ఇంకొక 15 ఏళ్ల పాటు అదనంగా విధులు చేయాల్సి ఉంటుంది. 4 ఇయర్స్ అయిన తర్వాత వీళ్ళకి 11.71 lakhs అయితే ఇస్తారు. వీళ్ళకు ఐటీ మాత్రం ఉండదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ స్కీమ్, అగ్నిపథ్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 1 పెన్షన్ 1 ర్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. నువ్వు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 24లో విరమణ చెందాడు, అప్పుడు మనకు 50,000 పెన్షన్ ఉన్నది. సో అతను ఆర్మీ యొక్క చీఫ్ అనుకోండి. ఇంకో వ్యక్తి 2029లో విరమణ చెందాడు, అప్పుడు 1,00,000 రూపాయల పెన్షన్ ఉన్నది, ఆర్మీ చీఫ్. ఇద్దరిది సేమ్ ర్యాంకు, ఆర్మీ చీఫ్ 50,000 1,00,000. ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఇన్ఫాక్ట్ ఇతను కూడా 1 lakh ఇస్తాం. అంటే నువ్వు ఎప్పుడు రిటైర్ అయినా కూడా సో ఒకే ర్యాంక్ కలిగిన సైన్యం వాళ్ళకి ఒకే పెన్షన్ ఇవ్వడమే దీని యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఓన్లీ ఫర్ ఆర్మీకే అండి.
గవర్నమెంట్ ఎంప్లాయీస్ మామూలు సివిలియన్స్కి వర్తించదు. ఎందుకోసం అంటే ఆర్మీ వాళ్ళు తక్కువ కాలం పనిచేస్తారు కాబట్టి అటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. నెక్స్ట్ సెహట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ సంజీవని ఎట్లా పనిచేస్తుందో సామాన్యులకి ఆర్మీ వాళ్ళకి సెహట్ అని చెప్పేసి ఎట్లా పనిచేస్తుంది అంటే మెడిసిన్ హోమ్ డెలివరీ ఇస్తుంది అని చెప్పేసి పిలుస్తాం. సో నువ్వు ఫోన్లో కన్సల్ట్ కావచ్చు, నీ యొక్క వ్యాధి చెప్పొచ్చు, వాళ్ళు మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు, నీకు ఇట ఓకే అనుకుంటే వాళ్ళు నీకు బై పోస్ట్లో అయితే పంపిస్తారు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ మనకు ఒక యాప్ తీసుకొచ్చింది, అదే శాండెస్ యాప్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఇన్స్టంట్ మెసేజ్ సిస్టమ్. వాట్సాప్కి బదులుగా ఆర్మీ ఉపయోగిస్తున్న సిస్టమ్ పేరు మనకు శాండెస్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ మాయా ఓఎస్ అని చెప్పేసి ఈ మైక్రోసాఫ్ట్ కాకుండా కొత్త ఓఎస్ని డిఫెన్స్ మినిస్ట్రీ డెవలప్మెంట్ చేసుకుని దీన్నే మాయా ఓఎస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్. మైక్రోసాఫ్ట్ కాకుండా మాయా ఓఎస్ని ఉపయోగిస్తుంది. అయితే ఎందుకోసం అంటే సైబర్ అటాక్స్ కాకుండా అని చెప్పేసి పిలుస్తాం. ఈ మాయా ఓఎస్కి సోర్స్ ఏంటి మనకంటే మనకు సో ఉబుంటు ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఇట్ ఈస్ ద ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఉబుంటు ప్లాట్ఫామ్ ఆధారంగా మాయా ఓఎస్ని డిఫెన్స్ మినిస్ట్రీ డెవలప్మెంట్ చేసుకుంది. సో దాంతోపాటు మనకి చూస్తే సో డిఆర్డిఓ కానీ ఇన్ఫ్యాక్ట్ సీడాక్ కానీ ఎన్ఐసి కానీ ఇవి 3 సంస్థలు ఈ డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీకి హెల్ప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వస్తే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. సో ఏంటి వన్ భారత్ శారీ వాక్థాన్ అని చెప్పేసి ముంబైలో టెక్స్టైల్స్ మినిస్ట్రీ కండక్ట్ చేసింది. జస్ట్ చీరలని వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఎగ్జిబిట్ చేస్తారు. వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి వన్ భారత్ శారీ వాక్థాన్ని ముంబై లోపల టెక్స్టైల్ మినిస్ట్రీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే చీరల యొక్క ప్రదర్శన ఉంటుంది, నచ్చితే మనం కొనుక్కోవచ్చు. మనకు బయట చూస్తే మనుషుల బెల్లం అప్పుడు చూస్తే చేనేత ప్రదర్శన అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్తే మొత్తం చేనేత చీరలు అని చెప్పేసి లుంగిలు అని చెప్పేసి కనిపిస్తాయి. నెక్స్ట్ పిఎం మిత్ర అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ స్కీమ్. మొత్తం 7 స్టేట్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఫస్ట్ మనకు తమిళనాడులో ఉన్న విదుర్ నగర్ లోపల స్టార్ట్ చేయడం జరిగింది. సో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, యూపీ అని చెప్పేసి మొత్తం మనకు 7 రాష్ట్రాలు ఉన్నాయి కదా. 7 రాష్ట్రాల్లో నేను ప్లేస్ రాయడం జరిగింది. బట్ ప్లేస్ అంతగానో అవసరం లేదు కానీ 7 రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0 ప్రశ్న. మళ్ళీ వస్తుందని కాదు కానీ ఒకసారి వస్తే మళ్ళీ వస్తుందని కాదండి. బట్ అట్లా రాష్ట్రాల పేర్లు ఇచ్చినప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇంకొక కాడ మనకి ఇదే స్కీమ్ వచ్చినప్పుడు ఇటువంటి స్కీమ్ వస్తే కొన్ని రాష్ట్రాల పేర్లు ఉంటే అవి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఇది చెప్తున్నాను నేను. ఏంటి ఇన్ఫాక్ట్ మనకి చూస్తే అంటే సో ఒక స్కీమ్ ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనుకున్నప్పుడు ఆ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక స్కీమ్ ఉన్నది 100% అచీవ్మెంట్ అయినాయి అని చెప్పేసి రాష్ట్రాల పేర్లు ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఇది మన ప్రీవియస్ పేపర్స్ ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే ప్రశ్న అదే వస్తుందని కాదు, ప్రశ్న యొక్క మాదిరి నీకు అర్థం కావాలి. మాదిరి అర్థమైన తర్వాత ఎటువంటి మళ్ళీ ఎక్కడైనా వస్తే ఈ ప్రశ్నను అప్లికేబుల్ చేసుకొని నీ యొక్క అధ్యయనాన్ని విస్తృతం చేసుకోవాలని చెప్పేసి మనం ప్రీవియస్ ప్రశ్నలు అధ్యయనం చేస్తాం. సో గ్రీన్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ అక్కడ ఒక సెక్టార్ మనకి పనిచేస్తున్నప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేస్తుందని బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. లేదు అక్కడ ఎటువంటి మిత్ర పార్క్ లేదు, మొత్తం కొత్తగా కడితే దాన్ని గ్రీన్ అని చెప్పేసి పిలుస్తాం. సో కొత్తగా డెవలప్మెంట్ చేస్తే గ్రీన్, ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేస్తే బ్రౌన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకు సో పాత మిత్రు అని చెప్పేసి వార్తల్లో ఉంది, జనుము రైతుల కోసం అని చెప్పేసి దీన్ని రూపొందించినది. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది ఒక యాప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ హ్యాండ్మేడ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఇవి వాళ్ళు ఈ కామర్స్ వేదిక అండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉన్నాయి కదా, అటువంటి మనకు ఇండియన్ హ్యాండ్మేడ్ అని చెప్పేసి ఈ హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళ కోసం అని చెప్పేసి హస్తకళాకారుల కోసం అని చెప్పేసి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు రూపొందించారు. సో నెక్స్ట్ వస్తుంది మనకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి వస్తుంది. సో వెరీ వెరీ ఫేమస్ మినిస్ట్రీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది వార్తల్లో ఉంది. మనకి స్వాతంత్రం వచ్చి 75 years అయిపోయింది కాబట్టి సో 2021 March 12న మనం దీన్ని స్టార్ట్ చేసుకున్నాము సబర్మతి ఆశ్రమం నుంచి. ఈ ప్రశ్న మనకు వచ్చేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఎండింగ్ ఎప్పుడు అంటే మనకు మొత్తం 3 dates ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ 3 dates చెప్పింది కూడా మనకు పిఐబి న్యూసే. సో ఫైనల్లీ మనం ఏం తీసుకోవాలంటే లాస్ట్ ఎండింగ్ ఎప్పుడు 31st October అని చెప్పేసి మనము సో లాస్ట్ ఎండింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ లాస్ట్ ఎండింగ్ కోసం అని చెప్పేసి మనము మేరీ మాతి మేరీ దేశ్ అని చెప్పేసి స్కీమ్ తీసుకొచ్చినాం. అయితే 15 August నాడు ఇన్ఫ్యాక్ట్ ఈ స్కీమ్ అయిపోయిందని చెప్పేసి మనకి ఎర్రకోట సాక్షిగా
పిఎం మోడీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏమైంది, 1 అక్టోబర్న మనకు రేపు ఇన్ఫ్యాక్ట్ అక్టోబర్ 2న మనకు గాంధీ జయంతి కాబట్టి సో స్వచ్ఛ భారత్ కోసం అని చెప్పేసి 1 తారీఖు 1 గంట అని చెప్పేసి ఓ స్కీమ్ తీసుకొచ్చినాం మనం. అప్పుడు కూడా ఇది ఎండ్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ 31 అక్టోబర్న స్పెషల్గా వల్లభాయ్ పటేల్ జయంతి అని చెప్పేసి ఒక మేరీ మాతి మేరీ దేశ్ అని చెప్పేసి స్కీమ్ తీసుకొచ్చినాం. సో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్కి మనం ఏం తీసుకోవాలి అంటే ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ యొక్క ఎండింగ్ డేట్ ఎప్పుడు అంటే 31 అక్టోబర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. థీమ్ ఏంటి మనకంటే నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ అని చెప్పేసి మనకు థీమ్స్ కనిపిస్తుంది. ఇది మెయిన్ థీము. సో మనకి ఇంకో 5 సబ్ థీమ్స్ ఉన్నాయండి. ఏంటి అంటే సో ఫస్ట్ది స్వతంత్ర పోరాటం అని చెప్పేసి 75 ఏళ్ళ మొత్తం మనం దీన్ని గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క వీరులు ఎవరని చెప్పేసి గుర్తు తెచ్చుకోవాలి. గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్ అని చెప్పేసి ఉంటారు కదా, వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. విజయాలు ఏంటి, సో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, మనం కూడా అటువైపు వెళ్ళాలని చెప్పేసి, చర్యలు ఏంటి, రిజాల్వ్ ఏంటని చెప్పేసి, పరిష్కారం ఏంటని చెప్పేసి మొత్తం 5 సబ్ థీమ్స్ మనకు కనిపిస్తాయి. రైట్. నెక్స్ట్ మేరీ మాతి మేరీ దేశ్ అని చెప్పేసి మనకి స్కీమ్ వార్తల్లో ఉంది. ఇది ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ యొక్క అధికారిక ముగింపు కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో మనకు అమృత్ వాటిక అని చెప్పేసి ఉన్నది. సో వివిధ ప్రాంతాల నుంచి మనకు మట్టి సేకరించి ఒక ఉద్యానవనాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. సో అదే మనకు అమృత్ వాటిక అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వసుధ వందన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ప్రతి జీపీ నుంచి ఒక 75 మొక్కలు నాటాలని చెప్పేసి దీన్ని మనం తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది మేరీ మాతి మేరీ దేశ్ అని చెప్పేసి స్కీమ్. వసుధ వందన్ లక్ష్యం ఏంటి అంటే ప్రతి జీపీలు 75 మొక్కలు నాటాలని చెప్పేసి మనం కంకణం కట్టుకున్నాము. నెక్స్ట్ మేరా గావ్ మేరీ ధరోహర్ అని చెప్పేసి స్కీమ్ వార్తల్లో ఉంది. ఇందులో భారతదేశంలో మొత్తం 6.5 లక్షల విలేజ్ లోపల సో దాన్ని సాంస్కృతిక మ్యాపింగ్ చేయాలి. విలేజ్ దేనికి ఫేమస్ చెప్పాలని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రామం ఉన్నట్లయితే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ రావాలని చెప్పేసి, ఒక గ్రూప్ 2 ఆఫీసర్ రావాలని చెప్పేసి, ఒక ఎస్ఐ పీసీ ఉన్నారని చెప్పేసి చెప్పుకోవాలి. సో అట్లా మనము కల్చరల్ మ్యాపింగ్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చినాము. దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే IGNCA అనే సంస్థ హెల్ప్ చేస్తుంది. హర్ ఘర్ తిరంగా అంటే ఏంటి, ప్రతి ఇంటి మీద జెండా మనము ఎగరేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. నెక్స్ట్ కాశీ తమిళ్ సంగమం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే సో ఉత్తరాది కాశీ, సౌత్లో ఉన్న తమిళ్ని కలపాలని చెప్పేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పేసి స్కీమ్ తీసుకొచ్చినాం. అందులో భాగంగానే దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు కండక్ట్ చేశారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి మనకు మినిస్ట్రీ వార్తల్లో వచ్చింది. సో ఫస్ట్ చూస్తే దివ్య కళామేళ అని చెప్పేసి ఉంది. దివ్య కళామేళ ఏంటి, మనకు ఈజీగా దివ్యాంగులు అని చెప్పేసి వాళ్ళ కళలని ఎగ్జిబిట్ చేయాలని చెప్పేసి మనం దీన్ని సూరత్ లోపల ఏర్పాటు చేసుకున్నాము. అంటే వాళ్ళ యొక్క కళ ఏంటని చెప్పేసి వాళ్ళు ప్రదర్శన చేయాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మన లక్ష్యం పెట్టుకున్న స్కీమే దివ్య కళామేళ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ శ్రేష్ఠ అని చెప్పేసి ఉన్నది. సో ఎస్సీ విద్యార్థుల ఎస్సీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సమగ్ర అభివృద్ధి నాణ్యమైన విద్య వచ్చేందుకు ఇది స్కీము ఉద్దేశించబడింది. నెక్స్ట్ స్వర్ణిమ పథకం అని చెప్పేసి ఉన్నది. ఇది ఓబీసీ ఉమెన్ యొక్క ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం అని చెప్పేసి సహాయం చేస్తుంది. 2 lakhs సహాయం చేస్తుంది. 5% ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఓబీసీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం అని చెప్పేసి, ఓబీసీ యొక్క ఉమెన్ యొక్క వయసు ఎంత అంటే 18 నుంచి 55 ఉండొచ్చు. వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే 3 lakhs లోపు ఉండాలని చెప్పేసి. ఎందుకు మన రాష్ట్రం ఈ స్కీమ్కి అంటే జనరల్గా చూస్తే మనకు 2.5 lakhs అని చెప్పేసి ఉంటుంది ఎక్కువ స్కీమ్స్కి. 3 lakhs ఉంది కాబట్టి 18-55 ఏజ్ కాబట్టి ఇది మనం ఇన్ఫ్యాక్ట్ స్పెషల్గా పేర్కొనాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎంత లోన్ ఇస్తారు అంటే 2 lakhs ఇస్తారు పర్ ఇయర్కి. 5% మనకి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. నోడల్ ఏజెన్సీ ఏంటి, మినిస్ట్రీ ఇదే కాబట్టి సో ఏజెన్సీ చూస్తే మనకి ఏమున్నదంటే నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉన్నది. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళది కాబట్టి వాళ్ళ నోడల్ ఏజెన్సీ మనకు పనిచేస్తుంది. నెక్స్ట్ నమస్తే పథకం అండి. ఏం లేదు, మనకు మాన్యువల్ స్కావెంజింగ్ ఉండే కదా. సో ఇన్ఫ్యాక్ట్ మానవ వ్యర్థాలని చేత్తోనే తీసేవాళ్ళు ఒకప్పుడు. ఎక్కువ ఇది ఎస్సీ కులం అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని యాంత్రీకరణ చేయాలని చెప్పేసి సో ప్రతి ఒక్కరికి గౌరవంగా బతికే హక్కు ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని నిషేధిస్తుంది. సో మన ఇండియా కూడా 2013లో దీన్ని చట్టం చేయడం జరిగింది. కంప్లీట్గా ఒక వృత్తిగా ఈ స్కావెంజింగ్ వృత్తి మనకి పూర్తిగా తీసిపడేసినాం. అదే మానవ వ్యర్థాన్ని తొలగించే స్కావెంజింగ్ వృత్తి మనకి ప్రజెంట్ అయితే పనిచేయట్లేదు. సో ఇన్ఫ్యాక్ట్ నమస్తే లోపల ఏముంటుంది, మనకు 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటేమో
సో వాళ్ళకు 100% ఏం చేయాలి, మనం యాంత్రీకరణ చేయాలి, దాంతోపాటు వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి కనిపిస్తుంది. సో యాంత్రీకరణ చేయాలంటే వాళ్ళని తీసేయాలి, వాళ్ళకి ఇంకొక ఉపాధి మనం చూపెట్టాలని చెప్పేసి ఈ చట్టం మనకు స్కీమ్ పనిచేస్తుంది. నమస్తే పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మాన్యువల్ స్కావెంజింగ్ ఉండద్దు, వాళ్ళు తొలగించాలి, వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పేసి స్కీమ్ చెప్తుంది. రైట్. అయితే ఈ స్కీమ్ మనకు 2 మినిస్ట్రీ కిందకి వస్తుంది. ఒకటేమో సోషల్ జస్టిస్ అని చెప్పేస్తుంది కదా, ఇంకోటి హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ కూడా వస్తుంది. రైట్. నెక్స్ట్ చూస్తే దీన్ని అమలు చేసేది ఎవరు అంటే నేషనల్ సఫాయి కర్మచారి సంస్థ అని చెప్పేసి అది అమలు చేస్తుంది. పిఎం యశస్వి స్కీమ్ అని చెప్పేసి ఓబీసీ వాళ్ళకు, ఈబీసీ వాళ్ళకు, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసి ఉంటుంది, వాళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చే పథకం అని చెప్పేసి పిలుస్తాం. సో ఓబీసీ వాళ్ళకు, ఈబీసీ వాళ్ళకు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి ఉన్నది. తర్వాత ఇంకోటి డిఎన్టీ అంటే మనకు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ నషా ముక్త్ భారత్ అభియాన్ అంటే డ్రగ్స్ లాంటివి వాడొద్దని చెప్పేసి యువతలో అవేర్నెస్ కల్పిస్తుంది. నెక్స్ట్ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పేసి ఉన్నది. సో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన 2.0 అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ప్రతి బీపీఎల్ వర్గంలో ఉన్న మహిళకి ఎల్పిజి ఫ్రీ కనెక్షన్ ఇస్తున్నారు. 2.0 లోపల మనకి స్టవ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ సో సబ్సిడీ ఎంత మనకంటే 200 ఇస్తున్నారు జనరల్గా, ఇటీవల మనకు 100 పెంచారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 14.5 kg రిఫిల్ ఇస్తాం కదా, సో దానికి 300 రూపీస్ మన సబ్సిడీ వస్తుంది. అయితే ఇది మనకు సో సబ్సిడీ నేరుగా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, మనం చెల్లించగా పూర్తిగా మనం చెల్లించాలి, నెక్స్ట్ మనకి అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని పహల్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. నీకు సబ్సిడీ వద్దు అనుకుంటే వెనక్కి ఇచ్చేయవచ్చు, దీన్ని గివ్ ఇట్ అప్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఇటీవల దీన్ని విస్తరణ చేసిండ్రు 2025 నుంచి 26 ఇయర్కి అని చెప్పేసి దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఉజ్వల యోజన స్కీమ్ని. నెక్స్ట్ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని చెప్పేసి జల జీవన్ మిషన్ మనకి వార్తల్లో ఉంది. 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి సో మనము కనీసము ప్రతి వ్యక్తికి రోజుకి 55 లీటర్స్ ఇవ్వాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. అదే మనకు జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని 2034 చూస్తే 135 లీటర్స్కి పెంచుకోవాలి. 47 నాటికి చూస్తే రూరల్లో 24/7 వాటర్ రావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. ఓకే, మరి ఇంతవరకు హర్ ఘర్ జల్ అంటే అన్ని గృహాలకి వాటర్ సౌకర్యం కల్పిస్తున్నాం. ఎవరు సాధించారంటే ఫస్ట్ రాష్ట్రము గోవా, ఫస్ట్ డిస్టిక్ బుర్హాన్పూర్ మధ్యప్రదేశ్ రాష్ట్రము, ఫస్ట్ యూటీ వచ్చేసి దాదర్ నగర్ హవేలీ. మొత్తం 10 స్టేట్స్ అండ్ యూటీస్ సాధించినాయండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. పిఎం మిత్ర స్కీమ్ రాష్ట్రాలు వచ్చినాయి కాబట్టి ఇది ఎందుకు రాదు, వస్తుంది కంపల్సరీ. సో గోవా, తెలంగాణ, హర్యానా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, దాదర్ హవేలీ, పుదుచ్చేరి. సో నిన్న కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసినాము. ఈశాన్య రాష్ట్రం లోపల వెరీ ఫస్ట్ టైం మనకి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. సో అరుణాచల్ ప్రదేశ్ వెరీ వెరీ ఫేమస్. ఈశాన్య రాష్ట్రం లోపల హర్ ఘర్ జల్ ఫస్ట్ ఎవరు అంటే ఇది వస్తుంది. నెక్స్ట్ సో మనకి పేపర్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే నోట్స్ అనేది ఇట్లా మనకు ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉంటుందండి ఇదంతా. ఎందుకంటే మనం దీన్ని సో 23rd ఇయర్ అయిపోయింది, 24 ఇయర్లో మనకి ఇంక ఎగ్జామ్ రాస్తాం. గ్రూప్ 2 ఎగ్జామ్ మనకి అక్టోబర్ సెప్టెంబర్లో ఉండొచ్చు అది ఒక అంచనా ప్రకారం చూస్తే. అప్పటిదాకా మనం కంపల్సరీ అధ్యయనం చేయాలి కాబట్టి సో ఇదంతా మనం రాయాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అండి, జల్ దివాలి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. జల్ దివాలి ఒక చిన్న నోటీస్ ఏంటంటే మనకు సలహా. సో మనం ఇది ఈ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ దాకా ఉంది కదా, మీరు రాసుకుంటారో మరి ప్రింట్ తీస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఏం చేయాలి అంటే జనవరిలో ఉన్న కరెంట్ అఫైర్స్ గవర్నమెంట్ పాలసీ మినిస్ట్రీ వారిగా రాసుకోవాలి. ఈ మంత్ మనకి అయిపోయింది ఫిబ్రవరి, సో మంత్ ఎండింగ్ తర్వాత ఒకసారి రాసుకోవాలి. మార్చి అయిపోయింది ఒకసారి రాసుకోవాలి, ఏప్రిల్ అయిపోయింది రాసుకో. అప్పుడు ఏమవుతుంది అంటే డిపెండ్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ. సో మనమే రాస్తున్నాం కాబట్టి మీరు కంపల్సరీ చెప్తున్నా, మనం రాసినప్పుడు అది ఎక్కువ గుర్తుంటుంది. వై? బికాజ్ నువ్వు రాస్తున్నావు అంటే దృష్టి మొత్తము ఇక్కడే ఉంటుంది, కంటెంట్ మీద ఉంటుంది. సో 4 ఆప్షన్లో జర్మనీ భాషలో ఇస్తే తప్పించి మనం ఆన్సర్ని గుర్తుపట్టవచ్చు. పాలిటీ కరెంట్ అఫైర్స్ మనం ఈ రౌండప్ చేసి ఉన్నాము. డిసెంబర్ దాకా ఉంది. సో జనవరి మంత్ అయిపోయింది, ఫిబ్రవరి మంత్ మనకు 3-4 డేస్లో అయిపోతుంది. సరే ఇంకో వారం ఉంది అనుకోండి.
ఆ పార్టీలో మనము లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి, లోకల్ బాడీస్ అని చెప్పేసి అట్లా రాసినాం కదా, అక్కడ అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు మంచి కరెంట్ అఫైర్స్ అయితే మీరే ఒక ఎక్స్పర్ట్గా అయిపోతారు. సో మనం పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్లో మార్క్స్ అయితే తెచ్చుకోవాలి, సరిపోతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ అని చెప్పేసి జల్ దివాలి మనకు ప్రోగ్రామ్ అయితే, సో ఈ వాటర్ గవర్నెన్స్ లోపల ఉమెన్ యొక్క భాగస్వామ్యం పెంచాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చినాము. వాటర్ ఫర్ ఉమెన్, ఉమెన్ ఫర్ వాటర్ అని చెప్పేసి, సో మంచి స్లోగన్ మనకి పనికి వస్తుంది. వాటర్ ఫర్ ఉమెన్, ఉమెన్ ఫర్ వాటర్ అట. ఇది లక్ష్యం ఏంటి అంటే మొత్తం మీద ఈ వాటర్ గవర్నెన్స్ లోపల, నీటి పరిపాలన లోపల మహిళలే ఎక్కువ రావాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చినాం. సో పిఎం స్వనిధి వెరీ వెరీ ఫేమస్. కరోనా టైంలో తీసుకొచ్చిన వాస్తవంగా స్ట్రీట్ వెండర్స్కి లోన్ ఇస్తుందండి, ఎటువంటి పూచీకత్తు అవసరం లేకుండా. ఎంత ఇస్తుంది? 10,000 ఇస్తుంది, 20,000 ఇస్తుంది, అండ్ ల్యాండ్ ఫైనల్ చూస్తే మనకు 50,000 ఇస్తుంది. ఇది కడతా గిట్ట ఇది ఇస్తుంది, ఇది కడతా గిట్ట ఇది ఇస్తుంది. ఇది కట్టకుంటే ఇక్కడ నువ్వు ఆగిపోతావు, రైట్. ఇన్ఫ్యాక్ట్ మనకి పట్టణ వీధి వ్యాపారాల కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ మనకి ఎప్పుడు వస్తుందండి. మన పిఎం మోడీ గారు ఏ రాష్ట్రానికి పోయినా, ఏ రాష్ట్ర ఎన్నికల్లో ఉన్నప్పటికీ మన మోడీ గారు వెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ ప్రధానమంత్రి హోదాలో పోతాడు, వెళ్ళి పిఎం స్వనిధి ఇస్తున్నాం మేము, లేదా ఉజ్వల యోజన స్కీమ్స్ ఇస్తున్నాం మేము, లేదా ఆవాస్ యోజన అని చెప్పేసి ఇల్లు ఇస్తున్నాం మేము, జల్ జీవన్ అని చెప్పేసి వాటర్ ఇస్తున్నాం అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఈ స్కీమ్లు ఎప్పటికీ మనకి వార్తల్లో ఉంటాయి. 23rd అనగా 24th, 25th కూడా మనకి ఎప్పటికీ వార్తల్లో ఉంటాయి. నెక్స్ట్ స్వచ్ఛత హీ సేవ ప్రచారం అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1 దాకా కండక్ట్ చేసినాం. దీనిలో శ్రమదానం చేయాలి, సఫాయి వాళ్ళను సంక్షేమం కోసం అని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకున్నాము. అదే స్వచ్ఛత హీ సేవ అని చెప్పేసి పిలుస్తాం. శ్రమదానం చేస్తూ సఫాయి కార్మికులను గౌరవించాలని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకురావడము జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి మనకు ఉన్నది. సో ఈ శ్రమ్ పోర్టల్ అండి, అంటే అవ్యవస్థీకృత రంగంలో ఉన్న కార్మికుల నమోదు కోసం అని చెప్పేసి ఈ శ్రమ్ పోర్టల్ తీసుకొచ్చినాం మనం. ఎంఎస్ఎంఈ అంటే మనకు ఉద్యమి అని చెప్పేసి వస్తుంది. సో ఇది అన్సెక్టార్. ఎంతమంది మనం లక్ష్యం పెట్టుకున్నామంటే 38.37 కోట్ల లక్ష్యం పెట్టుకుంటే ఇంతవరకు అచీవ్డ్ డిసెంబర్ నాటికి చూస్తే 29.19 కోట్లు ఉన్నది. యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ యొక్క వెబ్సైట్ ప్రకారం చూస్తే మనకు ఇంత నమోదు చేసుకున్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళంతా ఎవరు? అన్ఆర్గనైజ్డ్, ఎటువంటి నియమిత సాలరీ ఉండదు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ 30 బ్రాడ్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి, 30 రంగాల్లో పనిచేస్తున్నారు వీళ్ళు. ఎన్ని వృత్తులు మొత్తం అంటే 400 అట. సో ఇది మనకు మినిస్ట్రీ సైట్లో ఉంది కాబట్టి కొంచెం మన నోట్స్లో ఇది లేదు, ఇది ఒక పాయింట్ లేదండి. ఇది ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఇది 30 సెక్టార్స్, 400 రంగాలు అని చెప్పేసి. నెక్స్ట్ సో మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో స్వామిత్వ స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. సో మొత్తం ఏం లేదు, ప్రతి భూమిని సర్వే చేసి మ్యాపింగ్ చేయాలని చెప్పేసి చెప్పేదే స్వామిత్వ అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటి? సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్. సో నెక్స్ట్ చూస్తే గ్రామ మచిత్ర అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే గ్రామ పంచాయతీ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఒకే భౌగోళిక వేదిక అని చెప్పేసి పిలుస్తాం గ్రామ స్కీమ్ని. సో నెక్స్ట్ వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అని చెప్పేసి ఉన్నది. హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్ అండి. ఇక్కడ ఒక వారసత్వ బిల్డింగ్ ఉంటుంది, దీన్ని ఒక కార్పొరేట్ కంపెనీకి అడాప్ట్ చేసుకోమని చెప్పేసి చెప్తారు. అదే వాళ్ళని మోనుమెంట్ మిత్ర అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ చారిత్రక కట్టడాల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ప్రైవేట్ రంగం సహకారం తీసుకోవడమే మోనుమెంట్ మిత్రాస్ అని చెప్పేసి వాళ్ళని పిలుస్తాము. స్కీమ్ పేరు ఏంటి? హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వస్తే ప్రసాద్ స్కీమ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఏం లేదు, ఈ తీర్థయాత్ర స్థలాల యొక్క రిస్టోర్మెంటు, నవకల్పనలు చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకొచ్చినాము. ఏంటిది అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి వాటి యొక్క డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చినాము. నెక్స్ట్ వస్తుంది స్వదేశీ దర్శన్ 2.0 అని చెప్పేసి. స్వదేశీ దర్శన్ 1.0 ఉన్నది, 2.0 ఉన్నది. సో ఫస్ట్లో చూస్తే ఇది ఒక థీమ్ ఆధారిత టూరిజం అని చెప్పేసి పిలుస్తాం. రామాయణ సర్క్యూట్ అంటే రామాయణం యొక్క లింక్డ్ ప్లేసెస్కి తీసుకెళ్తుంది. బుద్ధ అని చెప్పేసి పిలుస్తాం, అన్ని బౌద్ధ ప్రాంతాలే ఉంటాయి. అంబేద్కర్ అని చెప్పేసి పిలుస్తాం, అన్ని అంబేద్కర్ ప్రాంతాలే ఉంటాయి. 2.0 మనకు థీమ్ బేస్డ్ కాదు, ఇక్కడ కంప్లీట్గా మనకు డెస్టినేషన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే గమ్య ఆధారిత టూరిజము.
ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏమొస్తే 2.0 అంటే హైదరాబాద్ పోవాలంటే ఓన్లీ హైదరాబాద్ పోవడము, హైదరాబాద్ లింకప్ ఇంకా ఏముండదు. 1.0 అంటే ఏంటి, రామాయణం అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ రాముడు పుట్టింది, ఇన్ఫ్యాక్ట్ పరిపాలించింది, ఇన్ఫ్యాక్ట్ అటవీకి పోయింది, అట్లా మనకు థీమ్ ఆధారంగా ఉంటుంది. సో 2.0 మనకి వార్తలో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్గా గమ్య ఆధారితమైన టూరిజం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అని చెప్పేసి ఉన్నది. ఇందులో నమో డ్రోన్ దీది అని చెప్పేసి మహిళలకు డ్రోన్స్ ఇస్తారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ యొక్క ఉపయోగం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ పనికి వస్తుంది. 3 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి డ్రోన్ కొనుక్కుంటే గవర్నమెంట్ 80% ఇన్ఫ్యాక్ట్ మనకు సబ్సిడీ ఇస్తుంది. బట్ గరిష్టంగా చూస్తే 8 lakhs మాత్రమే ఇస్తుంది, మిగతాది మనమే కొనుక్కోవాలి. రైట్. పిఎం కిసాన్ నెంబర్ ఆఫ్ టైం మనకి వచ్చింది కాబట్టి సో మనకి 6,000 పర్ ఇయర్కి ఇస్తారు. సో 4 monthsకి ఒకసారి అయితే ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ అందరికీ ఇవ్వరు, మినహాయింపులు మనకు కొన్ని కనిపిస్తాయి. రైట్. ఒక ఫ్యామిలీ అంటే మనకు హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో షార్ట్ టర్మ్ లోన్ కూడా ఇస్తారట ఈ స్కీమ్ కింద మనం ఉంటాయి గిట్ట. సో ఇన్ఫ్యాక్ట్ కౌలు రైతులకైతే అవకాశం లేదు. సో మన రైతు భరోసా లెక్కనే ఇంకా మనకి ఇంప్లిమెంట్ అయితే లేదు. కౌలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది, బట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్ మనకు. మన రైతు బంధు స్కీమ్కి సో ఎటువంటి పరిమితి లేదా ఉన్నదా మీరు ఆన్సర్ చేయండి. సో నేను అంటున్నా పరిమితి ఉందని చెప్పేసి అంటున్నా, ఇది కరెక్టా కాదని చెప్పేసి ఆన్సర్ చేయండి. రైతు భరోసా అని చెప్పేసి పేరు మార్చుకున్నాం కదా, ఆ స్కీమ్ యొక్క అప్లికేబుల్కి గరిష్ట పరిమితి భూమి ఉంది అని చెప్పేసి అంటున్నా. ఇది తప్ప ఉప్ప అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఇవన్నీ పోర్టల్స్ మనకి వార్తల్లో ఉన్నాయండి. ఏంటి, ఫస్ట్ చూస్తే కృషి 24/7 అని చెప్పేసి మనకు వ్యవసాయ సంబంధిత వార్తల్ని అందించే ఏఐ సంస్థ. హలో నారియల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, కొబ్బరి రైతులకి సమాచారాన్ని అందిస్తుంది, కాల్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఉపాగ్ పోర్టల్ అని చెప్పేసి మనకు వ్యవసాయ గణాంకాల కోసము సమగ్ర పోర్టల్ అని చెప్పేసి పిలుస్తాం. కిసాన్ ఈ మిత్ర వచ్చేసి పిఎం కిసాన్ యొక్క ఏ చాట్బాట్, గవర్నమెంట్ స్కీమ్స్కి ఫస్ట్ చాట్బాట్ వచ్చేసి పిఎం కిసాన్ స్కీమ్కి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కిసాన్ ఈ మిత్ర అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అండి. పంట నష్టపోతే మనకి బీమా అయితే వస్తుంది. సో అన్ని రాష్ట్రాల్లో మనకి ఇంప్లిమెంట్ లేదు, తెలంగాణ మనకి ఇప్పటికైతే ఇంప్లిమెంట్ చేస్తలేదు. ఏపీ మనకు కొత్తగా జాయిన్ అయిపోయింది రీసెంట్ కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఏపీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ లేదు, బీహార్ లేదు, జార్ఖండ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్ అయితే ప్రజెంట్ అయితే లేవు అని చెప్పేసి మనకు ఆ ఫసల్ బీమా యోజన యొక్క వెబ్సైట్ చెప్తుంది. బీమా మనకు కంపల్సరీ కాదు, ఇట్ ఈస్ వాలంటరీ కాబట్టి సో అందరూ అయితే ఇక్కడ చేరలేకపోయినారు. సో ఫార్మర్స్కి అప్లికేబుల్ అండ్ టీనెంట్ ఫార్మర్స్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. అంటే బీమా అనేది కౌలు రైతులకు కూడా అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ 2 సార్ వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండి. ఎంత మన ఖాళీ ప్లేసే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చైనా యొక్క సరిహద్దు గ్రామాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీ చేపడుతున్నాం మనము. ఏఆర్పి, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ అని చెప్పేసి 19 డిస్టిక్లో 46 బ్లాక్స్ 2967 గ్రామాలు అని చెప్పేసి గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. 25-26 నాటికి అమల్లో ఉంటుంది. వెరీ ఫస్ట్ టైం దీన్ని కిబూత్ లోపల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ గ్రూప్ అండ్ ఫిలిమ్స్ 2.0 ప్రశ్న. ఫేమ్ ఇండియా స్కీము 24 మార్చ్లో అయిపోతుంది కాబట్టి సో దీన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి పార్లమెంట్ స్టార్టింగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఇందులో ఏముంటుందంటే మనము ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క తయారీదారులకు ప్లస్ కొనుగోలుదారులకు అయితే సబ్సిడీ ఇస్తుందండి. ఇటీవల మార్పులు చేయడం జరిగింది. ఏంటి మార్పులు అంటే తయారీదారులకేమో కిలోవాట్ అవర్కి 15K ఇచ్చేటోళ్ళు ఇప్పుడు 10K మాత్రమే ఇస్తున్నారు. కొనుగోలు సమయంలో 40 నుంచి 15% తగ్గించారని చెప్పేసి మనకి అప్డేట్ నోటీస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మినిస్టర్ ఆఫ్ మైన్స్ అండ్ కోల్స్. సో బొగ్గు యొక్క గ్యాసిఫికేషన్ వచ్చేసి లక్ష్యం పెట్టుకున్నాం మనము. 2030 కల్లా 100 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు గ్యాసిఫికేషన్ పూర్తి చేయాలన్నట. బొగ్గును మండిస్తే కార్బన్ ఎమిషన్స్ వస్తాయి కాబట్టి పాక్షిక ఆక్సీకరణ చేసి శక్తిగా మారుస్తాము. అదే మనకు గ్యాసిఫికేషన్ అని చెప్పేసి పిలుస్తాం. దాని సింగస్ అని చెప్పేసి ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ కనన్ ప్రహారీ యాప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది.
అక్రమ బొగ్గు మైనింగ్ యొక్క యాక్టివిటీని మనమే ఫిర్యాదు చేయవచ్చు మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మైనింగ్కి అని చెప్పేసి. సో మనకి ఇది జియో ట్యాగింగ్ ఫోటోగ్రాఫ్ని మనం పంపచ్చు. అదే మనకు కన్నన్ ప్రహారీ యాప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కోడ్ ఉల్లంఘన యొక్క ఫోటోగ్రాఫ్ని మనం పంపచ్చు. ఆ యాప్ పేరు ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. సో ప్రయాస్ స్కీమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఏంటి ప్రయాస్ స్కీమ్ అంటే మనకు సో ప్రమోటింగ్ రెగ్యులర్ అండ్ అసిస్టెడ్ మైగ్రేషన్ ఫర్ యూత్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. అంటే సో మనకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ అని చెప్పేసి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అని చెప్పేసి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫేర్స్ అని చెప్పేసి మొత్తం మీద సురక్షితమైన సేఫ్ మైగ్రేషన్ కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడము జరిగింది. సో మనకి ఇంకో ప్రయాస్ ఉన్నది, అది ముంగట వస్తుంది, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కిందకే వస్తుంది. నెక్స్ట్ అమృత్ భారత్ స్టేషన్స్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఒక స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. రైల్వే స్టేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ అని తీసుకొచ్చినాం. మొత్తం మీద 1309 స్టేషన్స్ ఉంటే ఫస్ట్ స్టేజ్లో తెలంగాణ లోపల 39 అని చెప్పేసి ఉన్నాయి. అయితే ఫస్ట్ ఫేజ్లో అంటే ఓవరాల్గా 1309 మొత్తం ఓవరాల్గా తెలంగాణలో 39 ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్లో 508 ఉంటే తెలంగాణలో 21 ఉన్నాయి. సో ఏపీలో చూస్తే మనకు 15 అని చెప్పేసి ఏపీలో గుర్తుపెట్టుకోవాలి రాయాలి, బట్ ఏపీలో మనకి 15 అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి. రైట్, వైజ్ కిరణ్ వచ్చేసి మనకి ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ అని తీసుకొచ్చినాం. సో ప్రయాస్ అంటే మనకి ఇది సైన్స్ అండ్ అయితే ఈ ప్రయాస్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్స్ కాబట్టి ఇన్ఫ్యాక్ట్ విద్యాశాఖ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది, రెండు చేస్తాయి కలిపి మనకు. నమస్తే స్కీమ్ ఏంటిది? సో అది మీరు ఆన్సర్ చేయండి. ఒక స్కీమ్ రెండు మినిస్ట్రీలు సంయుక్తంగా ఇంప్లిమెంట్ చేయాలి కూడా. ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ యాటిట్యూడ్ ఇన్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ లోపల సో ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అభిరుచి కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చిన మనము. సో 50,000 గ్రాంట్ ఇస్తారట, అంటే స్టార్టప్ల వైపు వెళ్ళాలని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకురావడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. సో మన రెండు మినిస్ట్రీలు ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వైభవ్ ఫెలోషిప్ అని చెప్పేసి 24 ఇయర్లో మనకి వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక అని చెప్పేసి పిలుస్తాం. ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ మొత్తము డయాస్పొరా అని చెప్పేసి పిలుస్తాం కదా. సో భారతీయులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయారు కదా. సో స్టెమ్ రంగం లోపల వీళ్ళ యొక్క నాలెడ్జ్ని మన వాళ్ళకు రావాలని చెప్పేసి సో దీన్ని తీసుకొచ్చినాం. ఒక మంత్కి 4 lakhs రూపీస్ ఇస్తారట. అంటే వివిధ దేశాల్లో ఉన్న ఇండియన్స్ యొక్క డయాస్పొరా ఏదైతే ఉందో ఆ స్టెమ్ రంగం లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగం లోపల వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మన వాళ్ళకు రావాలని చెప్పేసి కనెక్షన్ కోసం అని చెప్పేసి దీన్ని స్కీమ్ తీసుకొచ్చినాం. వైభవ్ ఫెలోషిప్ అని చెప్పేసి 4 లక్షలు ఫర్ మంత్కి అయితే ఇస్తారట. నెక్స్ట్ నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో లక్ష్యాలు ఏంటి, పిల్లర్స్, ఇవి 4 పిల్లర్స్ అనేవి గుర్తుపెట్టుకుని కంపల్సరీ ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్ అండ్ మెట్రాలజీ అండ్ క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైస్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఇంకా 20 పేజీలు ఉన్నాయి. సో 1 week 1 lab అని చెప్పేసి ఇది కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సైన్స్ యొక్క ప్రగతిని అందరికి తెలవాలని చెప్పేసి 1 week 1 lab అని చెప్పేసి CSIR సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇది వెరీ ఈజీ. ఉడాన్ అండ్ డిజీ యాత్ర అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. డిజీ యాత్ర అంటే ఏంటి అంటే సో హసల్ ఫ్రీ జర్నీ, ఎటువంటి అతుకులు లేకుండా జర్నీ చేయడము, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా జర్నీ చేయడం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఢిల్లీ, వారణాసి, బెంగళూరు దీన్ని ఇంప్లిమెంట్ చేసినాం. రైట్, ఉడాన్ మనకి ఇక్కడ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. విమానాలు లేని ప్రాంతాలకి కనెక్షన్ అందిస్తున్నాము. 1.0 అయిపోయింది, 2.0 మొత్తమే 5.0 వరకు అయిపోయింది. 5.1 ఏరోప్లేన్తో పాటు హెలికాప్టర్ కూడా మనం చేస్తున్నాం దీన్ని. అంటే హెలికాప్టర్లు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం మారుమూల ప్రాంతాలకి. 5.1 ఉడాన్ లోపల. 5.0 వరకు చూస్తే ఓన్లీ ఏరోప్లేన్సే ఉండే. నెక్స్ట్ వస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండి, వెరీ వెరీ ఫేమస్ మినిస్ట్రీ. మేరా బిల్ మేరా అధికార్. ఇన్ఫ్యాక్ట్ మనం వస్తువును కొన్నప్పుడు GST బిల్ వచ్చేసి అడిగి మరి తీసుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ ఉద్దేశించబడింది. నెక్స్ట్ వివాసే విశ్వాస్ 2.0,
కరోనా టైంలో మనము గవర్నమెంట్తో కొన్ని లోన్స్ తీసుకొని ఉండవచ్చు, ఎంఎస్ఎంఈ సంస్థలు అవి కట్టలేకపోవచ్చు. సో మళ్ళీ కట్టేందుకు ఒక పరిష్కార మార్గమే వివాసే విశ్వాస్ అని చెప్పేసి పిలుస్తాం. మన ఇటీవల గడువు పెంచిన 31 డిసెంబర్ వరకు గడువు పెంచడం జరిగింది. సో ఇక్కడ ఏవి అంటే ఎంఎస్ఎంఈను గవర్నమెంట్ సంస్థ మధ్య ఒప్పందము. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒప్పందాన్ని ఉల్లంఘన చేసినప్పుడు ఎంఎస్ఎంఈ సంస్థ ఒక రాజుకి వెళ్ళొచ్చు వివాసే విశ్వాస్ ద్వారా. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కాదు. ఎంఎస్ఎంఈ యొక్క వివాదాన్ని పరిష్కారం చేస్తుంది కాబట్టి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ అని చెప్పేసి అనుకోవద్దు, పొరబడద్దు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ముద్రా యోజన, ముద్ర బ్యాంక్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. ఇది రీఫైనాన్సింగ్ చేస్తుంది, అంటే నేరుగా లబ్ధిదారులకు రుణం ఇవ్వదు. సో మనకి స్మాల్ బ్యాంక్స్ అని చెప్పేసి మనకి ఇంకా వేరే బ్యాంకులు ఉంటాయి, ఆ బ్యాంకుల ద్వారా రుణం అయితే ఇప్పిస్తుంది కానీ రుణం అయితే ఇవ్వదు నేరుగా. ముద్ర బ్యాంక్ అని చెప్పేసి ఇట్ ఈస్ రీఫైనాన్సింగ్ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం, వెరీ వెరీ ఫేమస్. నేరుగా రుణం అయితే ఇవ్వదు, నాబార్డ్ లాగా. అండ్ ఈ లోన్స్ రకాలు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి కరెంట్ అఫైర్స్ కాకపోయినా మ్యాచింగ్ పర్పస్ వస్తుంది. శిశు, కిషోర్, తరుణ్ అని చెప్పేసి పిలుస్తాం. వాటి యొక్క పరిధి బట్టి మనకు వాటిని ఈ విధంగా డివైడ్ చేస్తున్నాం. శిశు, కిషోర్, తరుణ్ అని చెప్పేసి మనకు ఎటువంటి పూచికత్తు అవసరం లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ లోన్ కోసము. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ మినిస్ట్రీ. ఈ గరీబ్ కళ్యాణ్ యోజన 2024 నుంచి మనకు 5 years అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందుకు మనకి వార్తల్లో ఉంది 5 kg ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రీగా ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలామంది తప్పు చేస్తారు. ఏంటిదంటే ఎన్ఎఫ్ఎస్సి అంటే మనం మొత్తం 3 కలిగి ఉంటుంది. పీడిఎస్ అంటే మన రేషను, ఎండిఎం స్కూళ్ళ భోజనం, ఐసిడిఎస్ అంటే మనకు అంగన్వాడీ లోపల చిన్నపిల్లలకి గర్భిణులకు ఇస్తారు ఆహారము. అయితే ఎన్ఎఫ్సి మొత్తం 3 కదా. అయితే మన ప్రశ్న ఇంతకుముందు వచ్చింది ఇటువంటిది. పీడిఎస్ అనేది ఓన్లీ ఫర్ బీపీఎల్ వర్గానికి ఇస్తారు. సో అందరికి ఇవ్వరు, మనకు ఎంప్లాయీస్కి అయితే ఇవ్వరు రేషన్ బియ్యము. ఎండిఎము అందరికీ. ఐసిడిఎస్ ప్రతి గర్భిణికి, నువ్వు ఓసీ గర్భిణివా బీసీ గర్భిణివా అట్లా ఏముండదు, ప్రతి గర్భిణికి. ఇన్ఫ్యాక్ట్ అంగన్వాడీ లోపల మనకు పోషకాహారం అయితే అందిస్తారు, ప్రతి చిన్న పిల్లాడికి ఆహారం అందిస్తారు. ప్రతి స్కూల్ పిల్లవాడికి ఎండిఎం అయితే 1 to 8 క్లాస్కి అయితే కంపల్సరీ కేంద్రం ఇస్తే మన స్టేట్ గవర్నమెంట్ 10th వరకు అయితే ఇది ఇస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటి చెప్పేదంటే ఈ ఎండిఎం ప్లస్ ఐసిడిఎస్ అనేవి యూనివర్సల్గా అందరికీ అప్లికేబుల్ అవుతాయి. పీడిఎస్ ఓన్లీ ఫర్ బీపీఎల్ ఫ్యామిలీకి. సో మనకు ఎన్ఎఫ్ఎస్సి అన్నప్పుడు ఓవరాల్గా చూస్తే అందరికీ, ఓసీ వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అప్లికేబుల్ అవుతుంది, ఎంప్లాయీ పిల్లలకు కూడా అప్లికేబుల్ అవుతుంది. ఓన్లీ మనకి పీడిఎస్ అన్నప్పుడే ఇన్ఫ్యాక్ట్ బీపీఎల్ వర్గానికి అయితే అప్లికేబుల్ అవుతుంది. సో 1 nation 1 ration అని చెప్పేసి మనకి 36th స్టేట్ అండ్ యూటీగా అస్సాం రికార్డ్ సృష్టించింది. అంటే దీంతో అన్ని రాష్ట్రాలు అన్ని యూటీలు అయితే 1 nation 1 ration అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో లాస్ట్ది కాబట్టి మనం అస్సాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అని చెప్పేసి, సో సముద్ర యాప్ మనకి వార్తల్లో ఉంది. ఈ సముద్రం మీద సమాచారాన్ని మనకి అందిస్తుంది. సింపుల్గా దీన్ని ఇన్కాయ్ సంస్థ వచ్చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇటీవల దీని స్కిల్ డెవలప్మెంట్ భవనాన్ని కౌశల్ భవనంగా పేరు మార్చడం జరిగింది, కొత్తది కట్టడం జరిగింది. స్కిల్ ఆన్ వీల్స్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి ఇంటి వద్దకే వచ్చి నైపుణ్యాన్ని అందిస్తుంది. అదే స్కిల్ ఆన్ వీల్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫేస్బుక్ సంస్థ లేదా మెటా సంస్థ హెల్ప్ చేస్తుంది. సో మొత్తం 3 ఏళ్ల ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. డిజిటల్ మార్కెటింగ్ విషయంలో ట్రైనింగ్ అయితే ఇస్తుంది. సుమారుగా 5 lakhs అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ONDC అనే స్కీమ్ వార్తల్లో ఉంది. ఏంటి మనకంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని చెప్పేసి ఇప్పుడు మన యూపీఐ సంస్థ ఉన్నది. సో ఇది యూపీఐ అని చెప్పేసి దీనిలో ఫోన్పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది. అట్లనే మనకు సో ONDC లోపల ఎవరు ఉండొచ్చు అంటే అమెజాన్ ఉండొచ్చు, ఫ్లిప్కార్ట్ ఉండొచ్చు, సంథింగ్ ఏమైనా ఉండొచ్చు. అంటే ఒకే వర్గం వాళ్ళకి కాకుండా అన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్కి ఒక ప్లాట్ఫామ్ మీదుగా ONDC అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ డీసెంట్రలైజ్డ్. ఒకే దగ్గర అమెజాన్, ఫ్లిప్కార్ట్ కాకుండా ఈ కామర్స్ సైట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు నమోదు చేసుకోవచ్చు. అదే ONDC అని చెప్పేసి పిలుస్తాం. ఇది గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇది భారతదేశంలో ఈ కామర్స్ ప్రజాస్వామీకరించే దిశలో ఒక అడుగు అని చెప్పేసి ONDCని పిలుస్తామా లేదని చెప్పేసి రాయమంటాడు. ఆన్సర్ రాయాలి మనం.
నెక్స్ట్ ఇక్కడ 100 GS క్లాస్ కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుందా? ఏం ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే సో ఇన్ఫ్యాక్ట్ మనకి కంటెంట్ మీద ఇట్లా రాస్తే ఇబ్బంది అనిపిస్తుంది. చిన్నగా లాస్ట్ అట్లా ఏదో ఇట్లా ఇన్ఫ్యాక్ట్ మా స్టూడెంట్ ఇది దాన్ని ఏమంటాం PDF చేయడం జరిగింది కాబట్టి అట్లా పెట్టవచ్చు. బట్ ఇది పెద్ద మన ఇబ్బంది అయితే ఏమి లేదు. దీన్ని తీసి పడేద్దాం పోండి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎవ్రీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంగన్వాడీలో అమలు చేస్తున్నాం మనం. అండర్ ఇన్ఫ్యాక్ట్ పోషన్ బి పడాయి బి, చదువుకోవాలి అండ్ పోషించాలని చెప్పేసి అర్థం వచ్చేలా ఈ స్కీమ్ పనిచేస్తుంది. అంటే అంగన్వాడీ లోపల ఎంతసేపు ఫుడ్ పెట్టడే కాదు, విద్య కూడా అందించాలని చెప్పేసి మురుకులు వచ్చినాయా లేకుంటే సత్పిండి వచ్చినాయా అట్లా కాకుండా విద్య కూడా ABCలు అవ్వాలని చెప్పేసి ఈ స్కీమ్ చెప్తుంది. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అండి. మేరా యువ భారత్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఏం లేదు, ఒక సంస్థ ఇది. ఇన్ఫ్యాక్ట్ యువతకి శిక్షణ ఇస్తుంది, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుతుంది. సో అర్హత ఎంత 15 to 29 years అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యువ ఉత్సవ్ అని చెప్పేసి ఒక స్కీమ్ మనకు పనిచేస్తుంది. దీన్ని స్టార్ట్ చేసింది IIT రోపర్ అని చెప్పేసి, సో ఫ్రమ్ పంజాబ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీని థీమ్ ఏంటి? మొత్తం పంచప్రాణ అని చెప్పేసి పిలుస్తాం. డెవలపింగ్ ఇండియా, డ్యూటీ, కొలోనియల్ మైండ్ సెట్ ఉండద్దని చెప్పేసి, హెరిటేజ్, యూనిటీ అండ్ సాలిడారిటీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ అండ్ షిప్పింగ్. సో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది సముద్ర వారసత్వాన్ని మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మ్యూజియం అని చెప్పేసి పిలుస్తాం. మనకి లోతాల్లో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వస్తుంది హరిసాగర్ అని చెప్పేసి, 0 కార్బన్ ఎమిషన్స్ రావాలని చెప్పేసి, పడవ లోపల ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ రావద్దని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. గ్రీన్ టగ్ వచ్చేసి, సో టగ్ అంటే మనకి పడవని లాగేదని చెప్పేసి పిలుస్తాం. 2030 నాటికల్లా కనీసము 50% టగ్ వచ్చేసి ఎమిషన్స్ లేకుండా ఉండాలని చెప్పేసి ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సాగర సేతు మొబైల్ యాప్, అంటే నేషనల్ మారిటైమ్ లాజిస్టిక్స్, అంటే ఈ పడవ విషయంలో అవస్థాపన సౌకర్యాల గురించి సమాచారాన్ని అందిస్తుంది, రియల్ టైమ్గా అందిస్తుంది. ఒక వ్యాపారి ఒక వస్తువుని పడవలో సరఫరా చేసినప్పుడు సో సరఫరాదారునికి ఈ వ్యాపారికి మధ్య సమాచారాన్ని అందించేదే సాగర్ సేతు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT అండ్ టెలికమ్యూనికేషన్స్ అని చెప్పేసి పిలుస్తాం. డిజిటల్ ఇండియా మనకు ఇన్ఫ్యాక్ట్ డిజిటల్ వైపు ఎక్కువ అయితే ఇది పనిచేస్తుంది. సో మనకి ఇటీవల దీన్ని పెంచుకున్నాము 25, 26 నాటికి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సంచార్ సాథీ పోర్టల్, మొబైల్ని మనం ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైనా దొంగలించబడ్డా లేకుంటే మనం అదే ఎప్పుడైనా మిస్ అయినా కూడా దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది. దాన్ని మనం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో బ్లాక్ చేయవచ్చు, ట్రాక్ చేయవచ్చు, నువ్వు పోగొట్టుకున్నా కూడా లేకుంటే ఇన్ఫ్యాక్ట్ అది మిస్ అయినా కూడా. నెక్స్ట్ కాల్ బిఫోర్ యూ డిగ్ యాప్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. కాల్ బిఫోర్ యూ డిగ్ యాప్ అంటే జనరల్గా మనకు ఈ భూమి లోపల సో మనకి భూమి లోపల ఇన్ఫ్యాక్ట్ ఫైబర్ నెట్వర్క్ అని చెప్పేసి ఉంటుంది. పైపులు వాళ్ళు వేసి ఉంటారు, వైర్లు వేసి ఉంటారు. మనం తవ్వుతే గిట్ట దీనికి నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ IT వాళ్ళు కొత్త స్కీమ్ తీసుకొచ్చినారు. అదే బిఫోర్ యూ డిగ్ అంటే తవ్వే ముందు కాల్ చేయమని చెప్పేసి అర్థం వస్తుంది. అంటే భూగర్భ ఆస్తుల రక్షణ కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడము జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు. సో భారత్ NCAP అని చెప్పేసి ప్రోగ్రామ్ ఉంది, నేషనల్ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. అంటే 8 సీట్స్ ఉన్న వాటికి కంపల్సరీ 3.5 టన్నుల సామర్థ్యం ఉన్న వాటికి కంపల్సరీ ఈ NCAP చేయించాలని చెప్పేసి మన ఇండియా కార్యక్రమాన్ని రూపొందించింది. సో ఈ సెక్యూరిటీ స్కీమ్లో భాగంగా ఇది పనిచేస్తుంది. అంటే ఆ కారు అనేది సెక్యూరిటీ కలిగి ఉంటుంది. 0 to 5 స్టార్స్ ఇస్తారు. 5 స్టార్స్ ఉంటే ఫుల్ సెక్యూరిటీ ఉన్నట్టు. ఇన్ఫ్యాక్ట్ నీకు ఏమన్నా అయినా కూడా పెద్దగా ఇబ్బంది మనకు కనిపించదు. అదే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. కార్ను పరిశీలన చేసి రేటింగ్ ఇస్తారు. మనం 5 స్టార్స్ ఉంటే ఈజీగా కొనుక్కోవచ్చు సెక్యూరిటీ దృష్ట్యా. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. సతీ వచ్చేసి మనకి పోర్టల్ వార్తల్లో ఉంది. సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్, IIT కాన్పూర్ హెల్ప్ చేస్తుంది. సో మాలవ్య మిషన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. UGC అమలు చేస్తే టీచర్లకు ట్రైనింగ్ అయితే ఇస్తుంది.
పిఎం ఉషా, ఇది ఉషా ఉండే దీన్ని పిఎం ఉషాగా మనం మార్చుకున్నాము. హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ లోపల క్వాలిటీ కోసం అని చెప్పేసి పిఎం ఉషా స్కీము పనిచేస్తుంది. ఇంతవరకు పిఎం ఉషా స్కీమ్లో 14 స్టేట్స్ అండ్ యూటీస్ అయితే జాయిన్ కాలేదట. ఉల్లాస్ అని చెప్పేసి 15 years ఏజ్ కలిగి ఉండి స్కూల్కి వెళ్ళని వాళ్ళకు సంథింగ్ ట్రైనింగ్ ఇస్తుంది, అదే ఉల్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఆన్లైన్ ట్రైనింగ్. 15+ ఏజ్ కలిగి ఉండి కనీసం విద్య రాకుంటే ఈ పోర్టల్లో మనం నమోదు చేసుకోవచ్చు. సో పెద్ద మనకి ఒక జోకులాగా పనిచేస్తుంది. ఎట్లా అంటే స్కూల్కి ఎప్పటికి వెళ్ళలేదు, బట్ నువ్వు ప్రాథమిక విద్య డిజిటల్ విద్య అందిస్తున్నావు అని చెప్పేసి అది ఆన్లైన్లో దీక్ష ప్లాట్ఫామ్లో అందిస్తున్నావు ఉల్లాస్ స్కీమ్ కింద. రైట్. నెక్స్ట్ స్టార్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది కూడా ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనకి ప్రైవేట్ స్కూళ్ళల్లో అసెస్మెంట్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి, మూల్యాంకనాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ దీనికి హెల్ప్ చేయడం జరుగుతుంది. 6 states ఇది అమల్లో ఉందట. ఒకసారి చూసుకుంటే రాష్ట్రాల పేర్లు ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. NILP అని చెప్పేసి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అండి. 15+ ఏజ్ వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ లిటరసీ చేయాలని చెప్పేసి 5 కోట్ల మందిని లక్ష్యం మనం పెట్టుకున్నాము. దీక్ష ప్లాట్ఫామ్ లోపల మెటీరియల్ మనకు కనిపిస్తుంది. సో మొత్తం 5 భాగాల్లో వాళ్ళని లిటరసీ చేయాలన్నట. 5 భాగాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ జాదయు పితారా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. వాస్తవంగా ఇది ఏంటంటే ఈ అంగన్వాడీ పిల్లలకి, ప్రీ ప్రైమరీ పిల్లలకి ఎటువంటి కరికులం లేకుండే. సో కొత్తగా మనకు 3 to 8 years కోసం అని చెప్పేసి ఒక ప్లేయింగ్ మెటీరియల్ని రూపొందించారు, అదే జాదయు పితారా అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ క్లాస్లో మనం జాయిన్ కావాలంటే ఎంత ఉండాలి ఏజ్? ఇప్పుడు 6+ అని చెప్పేసి ఒకటి లక్ష్యం మనం పెట్టుకున్నాము. ఏంది మొత్తం మీద లర్నింగ్ త్రో ప్లే అని చెప్పేసి పిలుస్తాం. సో ఫౌండేషన్ ఏజ్ పిల్లలకి 3 to 8 years పిల్లలకి ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఉత్సాహ్ పోర్టల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. యూజీసీ యొక్క పర్యవేక్షణ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. అంటే అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్ NEPని ఫాలో అవుతున్న లేవా అని చెప్పేసి యూజీసీ మానిటర్ చేస్తుంది ఈ పోర్టల్ ద్వారా. PM శ్రీ స్కూల్స్ అండి, వెరీ వెరీ ఫేమస్. సో PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఇయర్లో మనకు మొత్తం మీద ఈ 4 years లోపల 14,500 స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారట. ఇది మోడల్ స్కూల్స్ అని చెప్పేసి పిలుస్తాం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కోసం. నెక్స్ట్ విద్యాంజలి స్కీమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో నవోదయ పిల్లలు ఫ్రీ చదువుకుంటారు. నవోదయ అనంతరం కూడా చదువుకోవాలని చెప్పేసి ఒక స్కాలర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టింది, అదే ఇది విద్యాంజలి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది చదువుకోండి, ఇది పెద్దగా ఉంటుంది మనకు, బట్ ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. సో మనకి మొత్తం మీద ఈ ప్రశ్న వస్తుంది ఎక్కువ. 5+3+3+4 అని చెప్పేసి పిలుస్తాం. 3 to 18 ఏళ్ళ కోసం అని చెప్పేసి మొత్తం పాఠ్య ప్రణాళిక. అందులో NCF మనకు ఫస్ట్ది ఇన్ఫ్యాక్ట్ 75లో వచ్చింది, 88లో వచ్చింది, 2005లో మళ్ళీ 20లో వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ 5 years ఫస్ట్ మనం దీన్ని ఫౌండేషన్ ఏజ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 3 yearsని ప్రిపరేటర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 3 yearsని మిడిల్ అని చెప్పేసి, నెక్స్ట్ 4 yearsని సెకండరీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్రశ్న మనకు వస్తుందండి ఎక్కువ సార్లు. బోర్డ్ ఎగ్జామ్స్ని మనం 2 సార్లు కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మొన్న పేపర్లో కూడా రావడం జరిగింది ఇదే. సో ఇన్ఫ్యాక్ట్ 11th, 12th క్లాసెస్ వాళ్ళు మినిమం 2 లాంగ్వేజ్ తీసుకోవాలి. అందులో కూడా తప్పనిసరిగా ఇండియన్ లాంగ్వేజ్ అయితే అయి ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. నెక్స్ట్ ఇవంతా పెద్దగా అవసరం లేదులేండి. ఇది మన ఓల్డ్ నోట్స్నే మళ్ళీ ఫోటో తీసిన, పెద్దగా ఉందని చెప్పేసి మళ్ళీ రాయలేదు. నెక్స్ట్ ఇవన్నీ భారత్ బ్రాండ్స్ అండి. ఈ భారత్ దాలు, భారత్ అట్ట, రైస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాయి కదా, ఒకసారి చూసుకోండి, ఇది ఈజీగా ఉంటుంది. ఈ భారత్ దాలు, భారత్ అట్ట, రైస్ మొత్తం మీద ఈ 3 అమ్ముతాయండి. నాఫెడ్, NCCF అని చెప్పేసి, కేంద్రీయ బండార్ అని చెప్పేసి అమ్ముతాయి. నెక్స్ట్ భారత్ ఆర్గానిక్ బ్రాండ్స్ అని చెప్పేసి ఫస్ట్ స్టేజ్లో 6 ఆర్గానిక్ ఉత్పత్తులు అమ్ముతున్నారు. ఈ 6 గుర్తుపెట్టుకోవాలి. షుగర్ ఉన్నది, చక్కెర, రాజ్మా అంటే మనకు చిక్కుడు లెక్క ఉంటుంది, బట్ మనకు కొద్దిగా ఎరుపు రంగులో ఉంటుంది. వెజ్ వాళ్ళకి మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్పేసి చెప్పచ్చు. బాస్మతి రైసు, సోనా మసూర్ రైసు, చనాదల్ అంటే ఏంటిది మనకు శనగ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి మనకు మొత్తం మీద అమ్ముతున్నారు. నెక్స్ట్ కస్తూరి కాటన్ భారత్ అని చెప్పేసి ఇండియా ఒక కాటన్ని పరిచయం చేసింది, అదే కస్తూరి కాటన్ అని చెప్పేసి పిలుస్తాం.
నెక్స్ట్ డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి 2047 కల్లా ఇండియా ఏం కావాలి, డెవలప్డ్ కంట్రీగా మారాలని చెప్పేసి లక్ష్యం మనం పెట్టుకోవడం జరిగింది. ఒక డాక్యుమెంట్ని బోస్టన్ కంపెనీ రూపొందిస్తుంది ఈ ఇండియా కోసము. సో ఇండియా అనేది డెవలప్డ్ కావాలంటే కొన్ని మాధ్యమిక లక్ష్యాలు పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవేంటి మాధ్యమిక లక్ష్యాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డెవలప్డ్ ఇండియా కావాలంటే 2047 నాటికి 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరణ చేయాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 18,000 నుంచి 20,000 వరకు ఉండాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది డెవలప్డ్ ఇండియా కోసం. తర్వాత అయిపోయింది, ఇంకా 3 పేజీలే ఉన్నది. సో నీతి ఆయోగ్ స్కీమ్స్ మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఓన్లీ 2 స్కీమ్స్ మనకు ఉన్నాయి. రైస్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్టార్టప్ల కోసము, ఎంఎస్ఎంఈ కోసము ఇది రైస్ అనే స్కీమ్ని ఇన్ఫ్యాక్ట్ మన నీతి ఆయోగ్ రూపొందించింది. సంకల్ప్ సప్తా అని చెప్పేసి పిలుస్తాం. ఏం లేదు, 500 ఆస్పిరేషనల్ బ్లాక్స్ అని చెప్పేసి ఉన్నాయి. అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు ఇవి, మండలాలు అని చెప్పేసి పిలుస్తాం కదా. సో వాటి కోసం అని చెప్పేసి సంకల్ప్ సప్తాహాన్ని, సో వారం రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తుంది నీతి ఆయోగ్ సంకల్ప్ సప్తా పేరుతోని. నెక్స్ట్ ఇవి ఉత్తర క్వశ్చన్స్ పెద్ద రాకపోవచ్చు కానీ 1 నేషన్ 1 పాస్ అంటే ఏంటి, సో 1 నేషన్ 1 ఐడి అంటే ఏంటి, అపార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 12 డిజిట్స్ కలిగి ఉంటుంది. 1 స్టేషన్ 1 ప్రొడక్ట్, 1 నేషన్ 1 ఎవాల్యూషన్ అని చెప్పేసి దీన్ని పరాక్ అని చెప్పేసి పిలుస్తాం. 1 డిస్ట్ 1 ఎక్స్పోర్ట్ అని చెప్పేసి డీజీఎఫ్టీ సంస్థ దీన్ని రూపొందించింది. నెక్స్ట్ ఇవి అదర్స్ అండి. ఇన్ఫాక్ట్ మొత్తం బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. అదర్స్ అంటే సూరత్ డైమండ్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ అని చెప్పేసి పిలుస్తాం. ధారావి ప్రాజెక్టు, యశోభూమి, భారత్ మండపం, ఇవి 2 మనకి కాన్ఫరెన్స్ కోసం అని చెప్పేసి ఢిల్లీలో కట్టారు. నెక్స్ట్ 25 ఇయర్స్ మన కర్తవ్య కాలం అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు అమృత్ కాలం అని చెప్పేసి పిలిచినాం కదా, దాన్ని అమృత్ కాల్ని కర్తవ్య కాలుగా మార్చుకోవడము జరిగింది. సో కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టింది ఎవరు అని చెప్పేసి దాని గురించి మొత్తం ఉన్నది ఇక్కడ. రెయిన్బో అని చెప్పేసి సో టాటా సంస్థ మహిళల కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చినది. అవయవ మార్పిడి అనేది కొద్దిగా మార్పులు వచ్చినాయి, ఒకసారి చూసుకోండి. ఇది వయసు నిబంధన ఉండేది, అవయాన్ని గ్రహించాలంటే నిబంధన ఉండే 65 అని చెప్పేసి ఇప్పుడు దీన్ని పూర్తిగా తొలగించారు. ఎంవి గంగా విలాస్ అని చెప్పేసి మనకు ఒక నౌకా వార్తల్లో ఉంది. ఇది ఇన్ఫ్యాక్ట్ మనకు పూర్తిగా కరెంట్ అఫైర్స్, గవర్నమెంట్ పాలసీ. అయితే ఇన్ఫ్యాక్ట్ మనం ఒకటి ఇంకా నేను రాయలేదు, నోట్స్ని పూర్తిగా కాలేదు. అయితే ఏం కాలేదు అంటే ఈ అదర్ స్టేట్స్ స్కీమ్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయండి. మన కేరళ అని చెప్పేసి ఫస్ట్ ఉన్నది. సో కేరళ అని చెప్పేసి ఉన్నది. ఈ కేరళ 23rd ఇయర్లో ఎప్పుడెప్పుడు వార్తల్లో ఉంది స్కీమ్స్ విషయంలో. ఓన్లీ స్కీమ్స్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ జార్ఖండ్ వార్తల్లో ఉంది, గోవా వార్తల్లో ఉంది, హర్యానా వార్తల్లో ఉంది, నాగాలాండ్, తమిళనాడు, సిక్కిము, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, ఒడిషా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, అస్సాం, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, ఢిల్లీ, ఈ రాష్ట్రాలు యూటీస్ మనకి 23rd ఇయర్లో వార్తల్లో ఉన్నాయి. బట్ నేను నోట్స్ని ఇంకా దీన్ని ఫేర్ చేయలేదు, రఫ్గా రాయడం జరిగింది. సో నేను నోట్స్ని ఫేర్ చేసినాక ఈ నోట్స్తో కలిపి గ్రూప్లో పోస్ట్ చేస్తాను నోట్స్ అయితే ఈ నోట్స్ దీనికి విశ్లేషణ అవసరం లేదండి. జస్ట్ మనకి ఏముంటుందంటే రాజస్థాన్ అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ బ్లైండ్నెస్ పాలసీని వెరీ ఫస్ట్ టైం ఈ రాష్ట్రం తీసుకొచ్చింది. అంతే. ఇంకా జమ్మూ కాశ్మీర్ ఉన్నది. ఇక్కడ మనకు సో నామ్దా ఆర్ట్ అని చెప్పేసి రిస్టోర్ చేస్తుంది పిఎం కౌశల్ వికాస్ యోజన కింద. సో అట్లా మనకు జస్ట్ ఆ స్కీమ్ ఏంటని చెప్పేసి మాత్రమే ఉంటుంది. దానికోసం మనకు మళ్ళీ విశ్లేషణ లాంటిది అయితే ఏమీ అవసరము లేదు. సో ఇప్పుడు ఇది మనకు అంటే ఇతర రాష్ట్రాల స్కీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నోట్స్ మాత్రమే ఇస్తాను. రైట్, ఫైన్. ఇంకా మనకేమున్నాయంటే సమ్మిట్స్, బుక్స్, డేస్ అండ్ థీమ్ ఉన్నది. సో డేస్ అండ్ థీమ్ పెద్దగా అవసరం లేదు, బట్ ట్రై చేస్తుంది కూడా. సమ్మిట్స్ కూడా మనకు G20, G7, ఈ బ్రిక్స్, SCO సమ్మిట్స్ మనకి IR లెసన్లో అయిపోయింది కాబట్టి అవి కాకుండా ఇతర సమ్మిట్స్ అనేవి రేపు క్లాస్ చేసే ప్రయత్నం చేస్తాం. సో సమ్మిట్స్ మనకి బుక్స్ అయిపోతే అన్ని పీడిఎఫ్లు మెర్జ్ చేస్తే ఇయర్ బుక్ అయిపోతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నా, మ్యాక్సిమం మనము డైలీ CAలో ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ సంఖ్యలో కవర్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.